నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై అంటారు. నిన్నటి రోజున మహాలక్ష్మి వైభవాన్ని అనుసంధానం చేస్తూ శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై అన్న విషయం గురించి, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై అన్న విషయం గురించి మీతో మనవి చేయడం జరిగింది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా గుణములకు నిధి. అన్ని సుగుణములు ఆమె యందు పర్యవసించి ఉంటాయి. ఆ తల్లి కూడా ఇప్పుడు గుణముల చేతనే ఆకర్షితురాలవుతుంది. అది భగవంతుడి పట్ల కానివ్వండి, భక్తుల పట్ల కానివ్వండి, అది లక్ష్మీదేవి యొక్క వైభవం. ఆమె నిజానికి శ్రీమన్నారాయణుడు చాలా అందగాడు అని కాదు ఆమె ఆకర్షితురాలయ్యేది, శ్రీమన్నారాయణుని యొక్క గుణముల చేత ఆకర్షింపబడుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఆమె లేఖ వ్రాస్తూ కృష్ణ పరమాత్మకి ఒక మాట అంటుంది, నిన్ను నేను ఎందుకు వలచానో తెలుసా అని. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలదనే జన్మించనే మోహముల్ అంటుంది. ఓ కృష్ణ పరమ అందరికీ నమస్కారం. మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పెళ్లి, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్యలో కలహాలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లో పరిష్కారం చెప్పబడును. 9099835894 వెంటనే సంప్రదించండి. ఆత్మ నీ యందు నేను మోహమును పొందడానికి కారణం బాహ్యమునందు నీ రూపము కాదు, నీ గుణముల చేత నేను వశవర్తినయ్యాను. ఒకటా రెండా, ఎన్ని గుణములని ఉన్నాయి నీ యందు అంటే, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్. ఇన్ని గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడివి కాబట్టే నేను నీ పట్ల ఆకర్షితురాలనయ్యానంటు. ఆ తల్లి యొక్క గుణములు వర్ణించడం అసలు ఎవరికీ సాధ్యం కాదు. అన్ని సుగుణములకు ఆమె పెన్నిధి. ఆమె భక్తుల పట్ల అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు కూడా మంచి గుణములను చూసి వర్షిస్తుంది తప్ప ఏ ఇతర కారణము ఉండదు. అందుకే శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. శతపత్ర నికేతనము అంటే 100 అంచులు కలిగినటువంటి పద్మం, 100 రేకులు కలిగినటువంటి పద్మంలో ఆమె కూర్చుని ఉంటుంది. శత అన్న సహస్ర అన్న తత్వావిష్కారమునందు ఒకటే. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని లలితా సహస్రం. ఆమె సహస్రదళ పద్మమునందు కూర్చుని సమస్త నాడీమండలానికి కావలసినటువంటి శక్తినంతటినీ కూడా ఇస్తూ ఉంటుంది. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎక్కడ ఏ ప్రాణి కదలనివ్వండి, తిననివ్వండి, జీర్ణం చేసుకోనివ్వండి, అది ఆంతరమైనటువంటి కదలిక కావచ్చు, బాహ్యమైనటువంటి కదలిక కావచ్చు. ఎక్కడ ఏ కదలిక సంభవించినా అది పరదేవతానుగ్రహమే. అందుకే కొన్ని కదలికలు పైకి కనపడేవి కావు. నా చేయి కదిలిందనుకోండి తెలుస్తుంది, నా కాళ్ళు కదిలాయనుకోండి తెలుస్తుంది, నా తల కదిలితే తెలుస్తుంది, నా మనసు కదిలితే తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ మనసు కదలాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం లేకుండా కదలదు. అందుకే శంకర భగవత్పాదులు మొట్టమొదటి శ్లోకం సౌందర్యలహరిలో ఒక మాట అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అంటారు. స్పందన, ఏదైనా ఒక మాటకి ప్రతిస్పందించడం. మనసు కదలడం కూడా ఎవరి మీద ఆధారపడుతుందంటే ఆవిడ మీదే ఆధారపడుతుంది. సమస్త కదలికలకు ఆమె ఆధారమై ఉంటుంది. ఈ కదలికలన్నీ ఆమె యందు నిలబడి ఉంటాయి. ఆమె అనుగ్రహము ఎంతకాలము వర్షింపబడుతూ ఉంటుందో అంతకాలము ఈ కదలికలన్నీ కూడా ధర్మబద్ధములై ఉంటాయి. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే చతుర్విధ పురుషార్థముల యందు మొట్టమొదట ధర్మాన్ని చెప్తారు.
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంతే. నిజానికి ఇంకేమీ పరమేశ్వరుణ్ణి అడగక్కర్లేదు. ఈ పురుషార్థముల గురించి చెప్తే చాలు, అది ఋషిప్రోక్తం. ఇంకా మళ్ళీ కొత్తగా ఏవేవో చెప్పవలసి వస్తే అది కామ్యకర్మ. ఒక ప్రత్యేకమైనటువంటి కోరికని చెప్పవలసి వస్తే చెప్తారంతే. సాధారణంగా ఈశ్వరుడి దగ్గర చెప్తే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటే దాని అర్థం, నాకున్నటువంటి ధనం ఏదున్నదో, నా ఐశ్వర్యం ఏదున్నదో, నా అర్థం ఏదున్నదో అది లోపలికి వచ్చేటప్పుడు ధర్మబద్ధంగా రావాలి. అది బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ధర్మం కోసమే వెళ్ళాలి. ధర్మబద్ధంగా వచ్చి ధర్మబద్ధంగా వెళ్ళాలి. కామము, నాకు ఏ కోరిక కలగనివ్వండి. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామం అనుకోకూడదు. కామము అంటే కోరిక, అది ఏ కోరిక కానివ్వండి. ఆ కోరిక నేను తీర్చుకోవాలి అనుకుంటే అది ధర్మచక్రములోకి ఇముడుతోందా, అది ప్రశ్నించుకుని ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుంది. ఈ కోరిక నేను తీర్చుకుంటే నేను భగవతి యొక్క అనుగ్రహానికి దూరం అయిపోను అనుకుంటే తీర్చుకున్నది ఏదుందో అది ధర్మముతో ముడిపడిందని గుర్తు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తాయి. ఇంకా కొత్తగా మోక్షమునకు ప్రయత్నం ఉండదు. ఎందువలన అంటే తేలికగా అర్థం అవడానికి ఒక ఉపమానం. ఒక 8 అడుగుల కర్ర మీకు ఇచ్చి 4 సమాన భాగములు చెయ్యండి అన్నాను అనుకోండి. మీరు ఎన్ని మాటలు నరుకుతారు? 2 అడుగుల దగ్గర ముందు కత్తి పెట్టి నరికితే ఒక 2 అడుగుల ముక్క వస్తుంది. ఇంకా 6 అడుగుల కర్ర ఉంది. మళ్ళీ ఇంకొకసారి 2 అడుగుల దగ్గర నరికితే ఇంకో ముక్క వస్తుంది. 4 అడుగుల ముక్క ఉంది. ఇప్పుడు మధ్యలో పెట్టి నరికితే 2 అడుగుల ముక్కలు 2 వచ్చేస్తాయి తప్ప మీరు 4వ మాట నరకవలసిన అవసరం ఉండదు. 3 మాటలు నరికితే 4 సమానమైన కర్ర ముక్కలు వచ్చినట్టే ధర్మము చేత కట్టుబడిన అర్ధకామములు మోక్షమును ఇచ్చేస్తాయి. అందుకే ఏది చేసినా ధర్మము చేత కట్టుబడి ఉండు అని చెప్పడానికి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. పురుషార్థము అంటే జీవుడు ప్రయత్నపూర్వకంగా నేను ఇలా ఉండాలని కోరుకుని ప్రయత్నం చెయ్యాలి. పురుషుడు అంటే మగవాడు అని కాదు, ప్రయత్నమును చేయువాడు. అప్పుడు స్త్రీ పురుష అన్న లింగభేదం ఉండదు. ఎవరైనా కూడా ఏ ప్రయత్నం చేసినా అది ధర్మముతో ముడిపడి ఉండాలి. ఆ కోరిక కానీ అర్థము కానీ ధర్మబద్ధమైతే అదే మోక్షమునకు కారణమవుతుంది. అది ఎవరికి అర్హత ఉన్నది అంటే ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అర్హత ఉన్నది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. కానీ ఏ ఒక్క ప్రాణికి కూడా ధర్మము గురించి మాట్లాడేటటువంటి అధికారము లేదు. శాస్త్రాన్ని పట్టుకోవాలన్నా, గురువుగారిని పట్టుకోవాలన్నా, ధర్మాచరణం చెయ్యాలన్నా ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అధికారం ఉన్నది. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే దానికి సంబంధించినటువంటి వస్తు సముదాయాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. మాట్లాడడానికి స్వరపేటిక, కర్మాచరణము చెయ్యడానికి, శాస్త్రం తెలుసుకోవడానికి బుద్ధి, మనుష్య శరీరం, వెన్నుపాము నిటారుగా పెరగడం, భూమికి అడ్డంగా పుట్టినా వెన్నుపాము నిలువుగా పెరుగుతుంది. మిగిలిన ప్రాణులకి భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది. ఇవన్నీ పరమేశ్వరుడు ఒక్క నరుడికి మాత్రమే ఇచ్చాడు. జంతువునాం నరజన్మ దుర్లభం. అందుకే కొన్ని కోట్ల జన్మల యొక్క చక్రము నుంచి దాటి మనుష్య జన్మలోకి రావడము అంటే అది ఒక అద్భుతమైనటువంటి విశేషం. మనం మనుష్య జన్మలో ఉన్నాం కాబట్టి నాబోటిగాడు నరజన్మ గురించి పెద్దగా పట్టించుకోడు. కానీ నిజానికి నరజన్మ అంత ఉత్కృష్టమైన జన్మ దేవతలది కూడా కాదు. ఎందుకని అంటే దేవతలకి ఎంతకాలము పుణ్యబలం ఉంటుందో వాళ్ళ పుణ్యము క్షయమైపోతుంటుంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తున్నప్పుడు. ఎంతకాలము వాళ్ళకి ఆ పుణ్యం ఉంటుందో అంతకాలము స్వర్గలోకంలో ఉంటారు. పుణ్యం అయిపోయిందనుకోండి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఇక్కడికే వచ్చి పడిపోతారు, ఈ లోకంలోకే వచ్చి పడిపోతారు. తిరియక్కులున్నాయనుకోండి, అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులు అసలు ఏ కర్మాచరణము చేయలేవు. పుణ్యం చేస్తాను అంటే వాటికి సాధ్యం కాదు. ఒక మారేడు చెట్టు ఉందనుకోండి, అది వెళ్ళి ఒక మారేడు దళాన్ని శివలింగం మీద వేయలేదు. కానీ ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం సోమవారం నాటి ప్రదోష వేళలో
శివలింగం మీద ఒక మారేడు దళం వెయ్యడం మహాశివరాత్రి నాడు వేసేటటువంటి మారేడు దళం కన్నా గొప్ప, దుర్లభం మన్యే. అసలు అలా చెయ్యగలగడం సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు అంది బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం. ఎందుకని అంటే అంత అర్హత, అంత పుణ్యాన్ని కట్టబెడదాం అనుకున్నప్పుడే దాన్ని ఈశ్వరుడు అనుమతిస్తాడు. అంటే మారేడు చెట్టుగా పుట్టినా మారేడు చెట్టు పట్టుకెళ్ళి శివలింగం మీద దళములు వెయ్యదు. గోవుగా పుట్టినా గోవు తన పాలు పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యదు. కానీ నరుడు మాత్రం మారేడు దళం పట్టుకెళ్ళి శివలింగం మీద వేస్తాడు. పుణ్య సముపార్జనం చేయడానికి అవకాశం నరుడికి ఉంది. పుణ్యము చేసి దేవతా పదవులలోకి వెళ్ళగలడు, పాపములు చేసి తిరియక్కైపోగలడు. నాకు ఈ పుణ్యము వద్దు, నాకు ఏ ఫలితం వద్దు, నా చేత మంచి పనులు చేయించిన పరమేశ్వరుడికి ఇది నేను ధారపోసేస్తున్నాను అని చిట్ట చివర ధారపోసేసిన వాడికి ఇక పుణ్యము లేదు, పాపము లేదు, అనుభవించడానికి ఏమీ లేనప్పుడు ఇక శరీరం ఎందుకు? కాబట్టి ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. అలా ధార పోసెయ్యగా ప్రీతి చెందినటువంటి పరమాత్మ పాత్రతనిచ్చి శుభ్రమైన పాత్రలో పాయసం పోసినట్టే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం అంటే అది పుస్తక సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి వ్యక్తి జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరం వదిలిపెట్టిన తరువాత విదేహముక్తి పొందాడు అంటారు. అలా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. దీనికి అంతటికీ కారణం ఎక్కడుంది అంటే అమ్మవారు ఇచ్చేటటువంటి శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి అంతా కూడా కదలికలకు సంబంధించినది. ఈ కదలికలన్నీ కూడా ధర్మము చేత కట్టుబడుతూ ఉండాలి. అలా కట్టుబడేటట్టు చెయ్యగలిగింది అమ్మవారే. కట్టుబడకుండా చేసి మళ్ళీ పునర్జన్మల వైపు తీసుకెళ్ళిపోయేది ఆవిడే. నేను ఒక తాడు తీసుకొచ్చి ఇలా చుట్టాను అనుకోండి, కట్టేశాను. అదే తాడు ఇలా తిప్పాను అనుకోండి, విప్పేశాను. అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. ఆమె మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఎవడు భక్తితో లేడో, ఎవడు ఇవన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడో అటువంటి వాడికి అవును నువ్వే చేస్తున్నావు, నువ్వే చేసుకో అంటుంది. ఆ ఇంద్రియముల చేత ఆకర్షింపబడి అతిశయంతో అహంకారంతో వినయం మరిచిపోయి నేనే చేస్తున్నానని మాయలో తిరిగి పాపాలు నేనే చేశాను, పుణ్యాలు నేనే చేశాను అనుకుని పుణ్యమును అనుభవించడానికి సుఖాన్ని అనుభవించాలి, పాపాన్ని అనుభవించడానికి దుఃఖాన్ని అనుభవించాలి. దుఃఖం అనుభవించాలన్నా శరీరం కావాలి, పుణ్యం అనుభవించాలన్నా శరీరం కావాలి. సుఖదుఖములు దేంతో అనుభవిస్తారు? శరీరంతో అనుభవిస్తారు. కాబట్టి మళ్ళీ శరీరములను పుచ్చుకొని తిరుగుతూ ఉంటాడు. అలా తిప్పినా ఆవిడే అమ్మా నన్ను కాపాడు అని ఒక్కసారి ఆవిడ వైపు తిరిగాడు అనుకోండి, రాగస్వరూపపాషాఢ్య ఆమె భక్తిపాశములు వేసి తన దగ్గరికి లాక్కుని పరమేశ్వరుని యందు ఐక్యం చేస్తుంది జ్ఞానం ఇచ్చి. కాబట్టి సమస్త శక్తులకు కారణం ఆమెయే. మీరు ఎన్ని రకములైనటువంటి శక్తులు ఉన్నాయి అని మాట్లాడతారో అన్ని శక్తులు దేంట్లో వచ్చేస్తున్నాయో ఆ ఆదిమశక్తి అంటాడు శ్రీనాథుడు. ఆదిశక్తి అని వైదికంగా అంటాం. ఆ శక్తి ఏదైతే ఉందో అది ఆమెయే. ఒక దీపం పెట్టి నేను కుండకి 9 కన్నాలు పెట్టి కుండని బోర్లించాను అనుకోండి, కుండ కన్నాల్లోంచి కాంతులు వస్తుంటాయి. ఆ కాంతులు కుండవా, కుండ కన్నాలవా, కుండ లోపల వెలుగుతున్న దీపానివా? దీపానివి. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమైవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అలా ఇంటి మేడ పైన కట్టుకున్నటువంటి పెద్ద నీళ్ల తొట్టి నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, స్నానాల గదిలోనూ వస్తాయి, వంటగదిలోనూ వస్తాయి, బయట చేతులు కడుక్కుందాం అనుకుని పెట్టుకున్న చోట వస్తాయి, ఎవరైనా వస్తే బయట కాళ్ళు కడుక్కోవడానికి వస్తాయి. ఏ గొట్టానికి ఆ గొట్టంలో నీళ్లు పోయిరు, పైన ఉన్న తొట్లో నీళ్లు పోస్తే అన్ని గొట్టాల్లోకి నీళ్ళు వస్తాయి.
మీరు అది వాగ్బలం అనండి, శరీర బలం అనండి, మేధాశక్తి అనండి, సంగీతం అనండి, వాద్యం అనండి, శిల్పకళ అనండి, ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా ఆమె అనుగ్రహమే. అందుకే శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ అని చేస్తారు. సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటంటే పైకి కనపడనిది కదిలితే ఎక్కువ ప్రయోజనం ఇచ్చున్నది. నీరు ప్రవహించకుండా ఓ గుంటలో ఉండిపోయిందనుకోండి, దుర్వాసన వచ్చి ఇంకిపోతుంది. అదే నీరు ప్రవహించిందనుకోండి ప్రయోజనకరమవుతుంది, వ్యవసాయానికి తాగడానికి పనికొస్తుంది. సరస్వతి ఏ కారణము చేత కూడా నిలబడిపోకూడదు. సరస్వతి నిలబడిపోవడానికి కారణము లోభగుణము. నాకేమిస్తారు నేను చెప్తే అన్న ఆలోచన జీవితంలో తొంగి చూసిందనుకోండి, ఇంకా ఆయన సంతోషంగా చెప్పలేడు. ఎందుకని అంటే ఇక్కడ ఇంతే ఇచ్చారు కదా, పెద్ద చెప్పవలసిన అవసరం ఏముంది అనిపిస్తుంది. విద్యకి పెద్ద ప్రమాదం లోభం. లోభము లేకపోతే ఎంత సంతోషంగానో మాట్లాడతాడు. ఆయన ఎంత కష్టపడి నేర్చుకున్నాడు దానితో సంబంధం ఉండదు. ఆవు చూడండి, ఎక్కడో పుట్టల మీదకెక్కి పచ్చిగడ్డి తింటుంది. ఎవరికీ అక్కర్లేనటువంటి ఆ ప్రవాహంలో కాలవలలో ఉన్న నీళ్లు ఎంతో జాగ్రత్తగా తాగుతుంది. గబగబా తిని ఎక్కడికో వెళ్ళి పడుకుంటుంది. లోపల గబగబా తిన్న గడ్డిని ఉండలుగా మళ్ళీ కంఠంలోకి తెచ్చుకుంటుంది. కంఠంలోంచి నోట్లోకి తెచ్చుకొని బాగా నెమరవేస్తుంది. బాగా నవిలి లోపలికి మళ్ళీ మింగుతుంది. చక్కటి పాలు తయారు చేస్తుంది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, రోగిష్టి అందరూ తాగుతారు. తల్లి లేని పిల్లలు తాగుతారు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తాగుతారు. విశేషించి పారమార్థిక ఫలితం, గొప్ప పుణ్యం కావాలి అంటే ఆవు పాలతో అభిషేకం చేస్తారు. ఇన్ని ఇవ్వగలిగినటువంటి ఆవు ఇంత కష్టపడి పాలు తయారు చేస్తుంది. ఇంత గొప్ప పాలు తయారు చేసిన ఆవు నేను ఎందుకు ఇవ్వాలి ఈ యజమానికి? ఈ పాలలో ఇంత శక్తి ఉంది కదా, ఇంత కష్టపడి తయారు చేశా కదా, నేను ఏ యజమాని నాకేం చేస్తే ఇవ్వాలని ఆలోచించదు. యజమాని చెయ్యవలసింది ఏమిటంటే దాని దూడను వదిలేస్తే చాలు. ఆ దూడ వెళ్ళి దాని పొదుగులో నోరు పెట్టి ఆ శిరాన్ని చప్పరించి 4 సార్లు గుద్దిందనుకోండి, ముట్టి పెట్టి పాలు వదిలేస్తుంది. ఒకసారి వదలడం మొదలెట్టిందనుకోండి, వెనక్కి తీయడం ఇంకా ఆవుకి రాదు. తాను ఎంతో కష్టపడి విద్య నేర్చుకొని అయా మీరు మాకు చెప్పాలి అని అడిగేటప్పటికీ చెప్పకుండా ఉండలేక చెప్పేటటువంటి మనస్తత్వం ఎవరి ఎందుంటుందో వాళ్ళ ఎందు విద్య లోభగుణము చేత పరిమితము కాకుండా ప్రవహించినది అని గుర్తు. అది అంతర్లీనము. అందుకే మీరు త్రివేణీ సంగమానికి వెడితే సరస్వతి ఏదండి అంటే కనపడదు. గంగ కనపడుతుంది నీళ్లు తెల్లగా, యమున కనపడుతుంది నల్లగా. సరస్వతి ఏది అంటే అంతర్వాహినండి అంటారు, లోపల ఉందండి అంటారు. పైకి డబ్బు ఉందనుకోండి, మీరు దాచుకుందామన్నా దాచలేరు, ఆయన బాగా ఐశ్వర్యవంతుడండి అంటారు. బాగా శరీరంలో శక్తి ఉందనుకోండి, ఆయన మంచి శక్తివంతుడండి అంటారు. సరస్వతీ కటాక్షం ఉన్నదనుకోండి, అది ఉన్నది అని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వమాజి బాహోపటు శక్తియున్ యశమునందనురక్తి ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. నిండు సభలో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఆయన విద్య. అందుకే అంతర్లీనమైనటువంటి సరస్వతి ఏది ఉన్నదో ఆ సరస్వతి కటాక్షమును పూజించడం ప్రత్యేకించి ఆంధ్రదేశం వాళ్ళ యొక్క గొప్ప సొత్తు. ఆంధ్రదేశంలో ఈ సరస్వతీ పూజలకి చాలా ప్రఖ్యాతి ఉంది. అయితే దురదృష్టం ఏమిటంటే అది కాలక్రమంలో ఏమైపోయింది అంటే సరస్వతీ పూజలు అంటే పిల్లల పుస్తకాలు కళాలు పట్టుకెళ్ళి ఏదో దేవుడి దగ్గర పెట్టడం, దండం పెట్టుకోవడం అనుకుంటారు. కాదు, నేను ఈ విషయం ఏమాత్రం అతిశయానికో గొప్పకో చెప్పట్లేదు. మేము కాకినాడలో శారదా నవరాత్రులు చేస్తాం. సరస్వతీ పూజ నాడు డాక్టర్లు కొంతమంది పట్టుకొచ్చి తాము రోగుల్ని పరీక్షించడానికి నిత్యము ఉపయోగించేటటువంటి సెటస్కోప్లు, రక్తపోటును పరీక్షించేటటువంటి పరికరాలు పెడతారు. శిల్పులు ఉలులు పెడతారు, కుమ్మరులు కుండలు పెడతారు, రైతులు తీసుకొచ్చి నాగలి పెడతారు, ఇంటి ఇళ్ళాళ్ళు గరిటెలు అవి తీసుకొచ్చి పెడతారు, విద్యార్థులు పుస్తకాలు పెడతారు,
నేను నాకు అత్యంత ప్రీతిపాత్రమైన రామాయణ గ్రంథాన్ని పెడతాను. పురోహితులు తెచ్చి పంచాంగాలు పెడతారు. ఎవరెవరు ఏ విద్య ద్వారా లబ్ధప్రతిష్ఠులయ్యారో వాళ్ళందరూ ప్రతినిధులుగా కూర్చుని పూజ చేస్తారు. వైద్యులందరి తరపున ఒక వైద్యుడు కూర్చుని దానికి పూజ చేస్తాడు. ఆయన ఆ విద్య పొందాడు, అందుకు ఆయనది చెవిలో పెట్టుకుని అవతలవాడి గుండెల మీద పెట్టి ఆయన ఆరోగ్యాన్ని కనిపెట్టగలుగుతున్నాడు. ఆయన చదువుకి, ఆయన సరస్వతీ కటాక్షానికి అది గుర్తు. ఒక శిల్పం చెక్కడం అంటే మాటలు కాదు. గణపతి స్థపతిని నడిచే దేవుడు అని పేర్గాంచినటువంటి మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు కారణజన్ముడు అని పిలిచారు. అటువంటి గణపతి స్థపతి లాంటి వ్యక్తులు భారతదేశానికే కీర్తి తెచ్చారు శిల్పకళా వైభవంతో. ఇప్పటికీ కాంచీపురంలో మణిమంటపం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పునాది లేకుండా అంత పెద్ద దేవాలయాన్ని మట్టి మీద కట్టారు. అది గణపతి స్థపతికి చెల్లింది. సింహం నోట్లో గుండు తిరుగుతుంది. ఎలా తిరుగుతుందో ఆయన ఎలా చెక్కాడో ఎవరికీ తెలియదు. అంత గొప్ప శిల్పకళా వైభవం. శిల్పులు తీసుకొచ్చి ఉలి పెడతారు. అన్ని వృత్తులకు ఎవరూ తక్కువ కాదు, ఎవరూ గొప్ప కాదు. నేను 4 శ్లోకాలు చెప్పగలనేమో, ప్రవచనం చేయగలనేమో, నన్ను ఒక కుండ చేయమంటే నేను చేయలేను. ఆ కుండ చేయడం ఒక గొప్ప కళ. సారె అంటారు, దాని మీద పెట్టి చేస్తారు. సారె పట్టుకొచ్చి అక్కడ పెడతారు కొత్త కుండలు. అలాగే విద్యార్థులు, పురోహితులు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. ఆ రోజున డప్పు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఆహ్వానింపబడతారు. అందరూ తమ తమ వస్తువుల్ని తీసుకొచ్చి ముందు రోజు రాత్రే అమ్మవారి దగ్గర ఆయా స్థలాల్లో పెడతారు. అందరి తరపున ఒకరు వచ్చి ఆ వస్తువు దగ్గర కూర్చుంటారు. మిగిలిన వాళ్ళు సరస్వతీదేవి పటం ఇస్తాం, ఆవిడ దగ్గర కూర్చుంటారు. కూర్చుని సరస్వతీ పూజ చేస్తారు. ఒక గోడ అంటే ఇటకలు ఒక్కటే కాదు, ఒక గోడ అంటే సిమెంటు కాదు, ఒక గోడ అంటే ఇసుక కాదు, గోడ అంటే నీళ్లు కాదు, అన్నీ కలిస్తే గోడ. సమాజంలో అన్ని వృత్తులు ఏకమై అరమరికలు లేకుండా అందరం చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తేనే సమాజం బలంగా ఉంటుంది. దాని యందు ఒకడు గొప్ప లేదు, ఒకడు తక్కువ లేదు. అది చెప్పడం సరస్వతీ పూజ. నిజానికి శ్రమని గౌరవించడం అంత గొప్ప విషయం. మాకు పాఠం చెప్పిన గురువులు ఉన్నారు, వాళ్ళ కోసం మేము మిమ్మల్ని బహుమానం అడుగుతున్నాం, మాకు ఇవ్వండి, మేము పట్టుకెళ్ళి మా గురువులకు ఇస్తామని విద్యార్థులందరూ సాయంకాలం వచ్చి ఆ పాటలన్నీ పాడతారు. పాడి సభలో ఉన్న వాళ్ళ దగ్గర ద్రవ్యం తీసుకుని గురువులకు పట్టుకెళ్ళి ఇస్తారు. ఇది ఆంధ్రదేశంలో ఒక గొప్ప ఆచారం. శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజలు చెయ్యడం, శాస్త్రీయంగా చెయ్యడం అనేటటువంటిది అలవాటైతే పిల్లలందరికీ కూడా సమాజాన్నంతటినీ గౌరవించడం, అన్ని వృత్తుల్ని గౌరవించడం, అందరూ లేకుండా మనం లేం, సమాజంలో మనం అంతర్భాగం అన్న విషయం అర్థం అవుతుంది. అంత గొప్ప పూజ సరస్వతీ పూజ. ఆ సరస్వతీ పూజ ఎందుకు చేయిస్తారు అంటే సరస్వతీ ప్రవాహం. ఆ ప్రవాహమునందు ఏమవ్వాలి అంటే ఆ శక్తి పైన ఏదైతే ఉందో, నేను ఇందాక మీతో అన్నానే, ఒక భవనానికి పైన ఉన్న తొట్టెలో ఉన్న నీళ్లు అన్ని గొట్టాలలోకి వెళ్ళినట్టుగా ఆదిశక్తి, ఆ అమ్మవారు ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతిగా వస్తుంది. ఎవరెవరి యందు ఏ విభూతిగా వచ్చిందో వారు ఆ రంగమునందు ప్రఖ్యాతి వహిస్తారు. కానీ అది దేనికి పనికి రావాలి అంటే సమాజ అభ్యున్నతి ప్రధాన కారణం కావాలి. నువ్వు బ్రతకవలసినది సమాజం కోసం. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి వశిష్ఠుడు పాఠం చెప్పాడు. పాఠం చెప్పినప్పుడు కేవలం పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పలేదు. సర్వే వేదవిద శూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సముదితా గుణైః. అది ఆ శ్లోకానికి అన్వయం. ఎందుకని అంటే వశిష్ఠ మహర్షి కూర్చుని బాణప్రయోగం నేర్పినప్పుడు కేవలం బాణప్రయోగం నేర్పలేదు. ఈ బాణం ఎప్పుడు ప్రయోగించాలో తెలుసా? ఈ బాణాన్ని ప్రయోగిస్తే అవతలవాడు మరణిస్తాడు. నువ్వు ఎప్పుడు వెయ్యాలో తెలుసా? 10 మార్లు ఆలోచించి వెయ్యాలి. వ్యక్తిగతమైన కారణములకు వెయ్యకూడదు. సమాజ భద్రతను ఆలోచించాలి. ఎప్పుడు వేసినా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని బాణం వెయ్యాలి తప్ప
నా దగ్గర ఈ శక్తి ఉందని నువ్వు అవతల వారి మీద కలియబడి నీ స్వార్థ ప్రయోజనానికి నువ్వు వాడకూడదు. నిజంగా రాముడు తలుచుకుంటే అరణ్యకాండలో ప్రకృతిని అంతటినీ ఆపేస్తానన్నాడు. లక్ష్మణస్వామి వచ్చి అడిగాడు, ఇందుక అన్నయ్య నీకు గురువుగారు పాఠం చెప్పారన్నాడు. నిజమేరా తమ్ముడు, నువ్వు చెప్పింది యథార్థం. చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే, చంద్రుడికి కాంతి, సూర్యుడికి ప్రభ, వెలుతురు, అవన్నీ ఎలాగో తైచానుత్తమం యశాహ, ధర్మం తప్పడని కీర్తి రాముడికి. నేను వెయ్యను బాణం, సీతమ్మని వెతుకుదాం పద అని కష్టపడ్డాడు. మనిషి అలా బ్రతకడం రావాలి. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చాంద్రమానంలో ఒక విశేషం ఉంటుంది. ఏ పండగ చెయ్యాలన్నా తిథి ఉంటుంది. తిథి లేని పండగలు రెండే ఉంటాయి. ఒకటి వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ వ్రతానికి తిథి ఉండదు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం వార నియమం. పౌర్ణమికి ముందు, తిథికి ముందు వచ్చిన వారంతో కలుస్తుంది. అసలు తిథితో సంబంధం లేని పెద్ద పండగ భోగి పండగ. భోగి పండగ ఎప్పుడు వస్తుంది అంటే దక్షిణాయనానికి చిట్ట చివరిలో వస్తుంది. భోగి పండగ నాడు ఏం చేస్తారు అంటే పాయసాన్నం తింటారు అందరూ. అందుకే దానికి పొంగల్ అని ఒక పేరు. పాయసాన్నం తింటారు. పాయసాన్నం తినడానికి ఎవడికి అర్హత ఉందని అడిగారు. ఉగాది పండగ నాడు వేప పచ్చడి తిన్నవాడికి ఉంది అర్హత అన్నారు. అంటే చైత్రమాసంలో సంవత్సరం మొదట్లో ఎవడు కష్టపడ్డం మొదలు పెడతాడో, కష్టపడిన వాడెవడో వాడు పాయసాన్నం తినాలి. కష్టపడకుండా పాయసాన్నం తింటానంటే కుదరదు. అందుకే దక్షిణాయనం చిట్ట చివరి తిథి ఏది ఉందో అది భోగి. అంటే శక్తి ప్రవాహం అనేటటువంటిది సర్వకాలముల యందు సమాజ అభ్యున్నతితో ముడిపడి ఉండాలి. వ్యక్తి శ్రేయస్స, సమాజ శ్రేయస్స అంటే సమాజ శ్రేయస్సు కోసం అవసరమైతే వ్యక్తి శ్రేయస్సుని త్యాగం చెయ్యగలగాలి. త్యాగేనైకే అమృతత్వమానసు, ఇది లక్ష్మీదేవి యొక్క వైభవం అన్నారు. అలా బ్రతకడం లక్ష్మీదేవి యొక్క వైభవం. అలా ఎవరున్నాడో వాణ్ణి ఆ తల్లి అలా పెంచుతుంది కూడా. నేను ఈ సందర్భంలో మీతో ఒక మాట మనవి చేయవలసి ఉంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మీ అందరికీ తెలుసు, మహానుభావుడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సాంకేతిక పరిజ్ఞానంలో మహాలబ్ధ ప్రతిష్ఠుడు, గొప్ప మేధావి. ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు అనేకమైనటువంటి గ్రామాలలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో కట్టవలసిన ఆనకట్టల గురించి ఆ ప్రాంతాలన్నింటినీ పర్యవేక్షించడానికి వెడుతుండేవారు. వెళ్ళినప్పుడు ఏదో ఒక పల్లెటూరులో చీకటి పడిపోతే ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు. ఆ పల్లెటూరులో ఎవరో పెద్ద ఆయన కాస్త మనకి భోజనం పెడతారన్న వారి ఇంట్లో ఉండిపోయేవారు. ఆయన ఇంట్లో ఉండిపోయారు. ఒకసారి ఉండిపోతే అప్పటి వరకు ఆయన చూసొచ్చినవన్నీ ఓ కొవ్వొత్తి వెలిగించుకుని అందులో రాసుకున్నారు. రాసేసుకోవడం అయిపోయిన తర్వాత కొవ్వొత్తి బోర్లించి దాన్ని నిధనం చేసేసి సంచిలోంచి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించుకొని భారతం చదువుతున్నారు. ఆ ఇంటి యజమాని తెల్లబోయి, ఏమంటే కొవ్వొత్తి వెలుగుతోంది కదా, ఆ కొవ్వొత్తిని బోర్లా పెట్టి నిధనం చేసి ఈ కొవ్వొత్తి వెలిగించుకొని భారతం చదువుతున్నారు ఎందుకండి అన్నాడు. ఆ కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వ కార్యాలు చేయడానికి ఉపయోగిస్తాను. ఈ కొవ్వొత్తి నేను కొనుక్కున్నాను, నేను భారతం చదువుకోవడానికి ఉపయోగించుకుంటాను. అంత నియమబద్ధమైన జీవితం. మహానుభావుడు శతాయుష్కుడయ్యాడు. ఇవాళ కర్ణాటకలో అన్ని లక్షల మంది నీళ్లు తాగుతున్నారంటే విశ్వేశ్వరయ్య గారు పెట్టిన భిక్ష. ఏమి దార్శనికుడండి, ఎంతటి మహానుభావులు పుట్టిన దేశం అండి ఈ దేశం. అది శక్తి ప్రవాహం అంటే. ఆయన అంత గొప్పవారు అయ్యారంటే ఆయన పదవీ విరమణ చేస్తే విదేశాలు ఆయనకి ఎంతంత పెద్ద పదవులో ఇచ్చి ఆహ్వానించాయి. నా చదువు నా దేశాభివృద్ధికే పనికి రావాలి, నా చదువు నేను ఇంకొక దేశం కోసం వాడలేను, ఈ దేశానికి వాడతానని మహానుభావుడు కర్ణాటక ప్రభుత్వంలో సలహాదారుగా ఉంటూ అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేశారు. ఇది నేను చెప్తున్నప్పుడు కేవలం విశ్వేశ్వరయ్య గారి దేశభక్తి చెప్పాను తప్ప ఇక్కడ ఉండని వాళ్ళ గురించో ఎక్కడికో వెళ్ళిన వాళ్ళ గురించో నేను విమర్శ చేశానని కొత్త పద్ధతి మాత్రం దయచేసి తీసుకురావద్దు. కాబట్టి శతపత్ర నికేతనాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. శక్తి అంటే ఒక చోట ఉండదు, అది ప్రవహిస్తే దానివల్ల ఫలితం. శక్తి ప్రవహించలేదనుకోండి, శక్తి ఉన్నవాడు దాన్ని ఖర్చు పెట్టలేదనుకోండి, సమాజానికి ప్రయోజనం ఉండదు. నేను ఎందుకు తిరగాలి శ్రీకాకుళం,
నేను ఎందుకు ఎక్కడో ఉండాలి, నేను ఎందుకు శివశంకర శర్మ గారి ఇంటి నుంచి పలహారం భోజనం తెప్పించుకు తినే అంత కష్టపడాలి, వెళ్ళకపోతే నాకు చల్లదా, హాయిగా మా ఇంట్లో నేను కూర్చోలేనా అంటే నీకు చల్లచ్చు. కానీ నువ్వు చెప్తే వినాలని చాలామంది ఆర్తితో ఉన్నారు, దానికోసం నువ్వు కష్టపడవలసిందే. లేనినాడు ఆ జన్మకు అర్థం లేదు. అందుకని ఆ ఒరిపిడిని సహించి తన శక్తిని ఖర్చు పెట్టాలి. అది అలవాటు కావాలి. దాని వలన ఎవరు సంతోషిస్తారు అంటే ఆదిశక్తి, అన్ని శక్తులకు ఆలవాలమైన ఆమె సంతోషిస్తుంది. కాశీఖండం చేస్తూ శ్రీనాథుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. వేదపురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ సమాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల రత్నకటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు. అయ్యాదిమశక్తి అంటాడు. కాబట్టి లక్ష్మీ వైభవము, లక్ష్మీదేవి అనుగ్రహమునకు పాత్రుడగుట అన్న మాటకు అర్థం, నీకు ఆవిడ ఏ శక్తినిచ్చిందో ఆ శక్తిని సమాజపరం చేసి నువ్వు అభ్యున్నతిని పొందుతూ సమాజాభ్యుదయం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండడం. ఈ రెండూ చెయ్యడం ఏదుందో అదే నిజానికి నిజమైనటువంటి ఫలవంతమైన జీవితం. ఇది నేర్పడం కోసమే మనకేం చేస్తారంటే అన్నిటికీ కేంద్రాన్ని గుడిని చేస్తారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అన్నిటికీ కేంద్రం ఏది అంటే గుడి. పిల్లలు గుడికెడితే చాదస్తాం అనకూడదు, పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాలి. ఎందుకని అంటే గుళ్ళో కూర్చోపెట్టి చెప్పాలి, చూసావా ఈ గుడి సమాజమునకంతటికీ కూడా శక్తి వితరణ కేంద్రం. నా ఇంట్లో ఉన్న మూర్తి అంగుష్ట మాత్రం ఉంటాడు, పూజలో అంతకన్నా పెద్దది పెట్టకూడదు, పెట్టరు. ఆయనకి నేను పెద్ద అంచుపంచ కట్టాలి అంటే ఎలా కట్టను, ఆయనకి కిరీటం పెట్టాలంటే ఎలా పెట్టను, ఆయనకు హారం వేయాలంటే ఎలా వేయను. అదే ఒక దేవాలయంలో 6 అడుగుల మూర్తి ఉన్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు ఆయనకి కిరీటం చేయించాడు, వేరొక ధనవంతుడు ఆయనకి మెళ్ళో హారం చేయించాడు, వేరొక దాత ఆయనకి మంచి బట్టలు ఇచ్చాడు, మంచి వేద పండితుడు అక్కడ కూర్చుని వేదాన్ని ఆమ్నాయం చేశాడు. సంగీతం వచ్చిన ఆవిడ రాజోపచారంలో గీతం శరావయామి అంటే పాట పాడింది. ఒక వాద్యాన్ని మ్రోగించగలిగిన వ్యక్తి వాద్యం ఘోషయామి అంటే శంఖం మోగించాడు, మధ్యలో మోగించాడు, వీణ మ్రోగించారు, నృత్యం దర్శయామి నృత్యం చేశారు. వ్యాకరణం చెప్పవలసి వచ్చింది. శివాలయంలో వ్యాకరణ మంటపాలని కట్టేవారు, అందులో కూర్చుని వ్యాకరణం చెప్తారు. పంచాంగం పట్టుకుని అక్కడ కూర్చుంటారు పెద్దలు. కూర్చుని అందరూ ఇళ్ళకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, అక్కడికి వచ్చి అయ్యా మా ఇంట్లో ఇలా ఉంది ఏం చేయమంటారని అడుగుతారు. తేలిక మార్గం చెప్తారు. వాళ్ళకి రాకపోవచ్చు పూజ, వరుని పుచ్చుకొని వాళ్ళ పనుపున వీళ్ళు పూజ చేసి అనుగ్రహాన్ని పంచిపెడతారు. చదువు రానివాడు 3 ఎకరాల పొలం ఇమ్మని కలెక్టర్ గారికి దరఖాస్తు చేస్తే వేలిముద్ర వేస్తాడు. ఏం రాశారో తెలియదు, కానీ రాసిన వాడిది చదివి కలెక్టర్ గారు 3 ఎకరాలు ఇచ్చారు. ఇంత బాగా రాశాడని రాసిన వారికి ఇవ్వరు, నిశాని వేసిన వాడికి ఇస్తారు. మాకు రాదు పూజ, మీరు చేసి పెట్టండి అంటే మన పనుపున శర్మగారు చేసి పెడుతున్నారు. ఫలితం సూర్యనారాయణమూర్తి ఎవరికి ఇస్తున్నారు? ఆరోగ్యం మనకిస్తున్నారు. ప్రతి వాళ్ళు తమ తమ వైభవాన్ని, తమ విభూతిని సమాజపరం చేస్తూ ఉంటారు. మళ్ళీ శక్తిని తిరిగి సమాజానికి పంచిపెడుతుంటారు. కాదు, ఇది నా స్వార్థానికి వాడుకుంటాను, ఇది నా స్వార్థానికి పనికి రాకపోతే నేను చేయను అన్నాడు అనుకోండి, అక్కడికి ఆమె ప్రవహించదు. 2, నీకు ప్రవహించినట్టు కనపడినా అది నిలబడదు, ఆమె వెళ్ళిపోతుంది. అందుకే ఒకప్పుడు ఆవిడ గోశాలకు వెళ్ళింది. గోశాలకు వెళ్ళి గోవులను అడిగింది. నేను ఇది ఏదో కల్పించి చెప్పాను అనుకునేరు. మహాభారతం అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు చెప్పిన మాట అంపశయ్య మీద పడుకుని గోవుల దగ్గరికి వెళ్ళి సమస్త దేవతలు మీ ఎందున్నారు, నాకు కూడా స్థానం ఇవ్వండి అని అడిగింది. అడిగితే అవన్నీ మీకు ఇవ్వం, మాకొద్దు లక్ష్మి అన్నారు. అంటే మీరు అలా ఎందుకన్నారు? అందరూ నన్ను కావాలంటారు. లక్ష్మి అంటే ఆమె చూపులు మా మీద పడాలని కోరుకుంటారు అందరూ లోకం. మీరు వద్దంటున్నారు ఎందుకని అడిగాయి. అంటే ఆవులు అన్నాయి, నువ్వు ఉండవు ఒక చోట, నువ్వు వెళ్ళిపోతుంటావు, మాకొద్దు నువ్వు అన్నాయి. అంటే ఆవిడంది, నేను వెళ్ళిపోవడం వల్లే ప్రయోజనం. ఎవడు ధర్మంగా ఉన్నాడో, ఎవడు శక్తిని సమాజపరం చేశాడో వాడి దగ్గరికి నేను వెడతాను. అది ఆ తరంలో కాకపోవచ్చు,
కానీ తరువాతి తరంలో ఒక మహాపురుషుడు పుడతాడు. పెద్దలు చేసిన పుణ్యం అండి ఇవాళ నేను ఈ స్థానాన్ని పొందాను అంటాడు. అది ఎందుకు వస్తుంది అంటే ఎవరో చేశారు ఇంట్లో, ఎవరో మహానుభావుడికి ఎప్పుడో ఏదో పెట్టారు. అది ఉత్తినే పోదు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు మహానుభావుడు నందుడు. గర్గుడు వస్తే ఏమో ఎప్పుడు ఎవరికి ఏం పెట్టారో, గత జన్మంబుల నేమినోచితిమో, ఎవరికి ఏమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఎట్లు గడిపితిమో ఇప్పుడు చూడగంటి విచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నట్టు యశోద భాగవతం 10వ స్కంధంలో. కాబట్టి మీరు చేసినటువంటి మంచి పనులు ఏ ఉన్నాయో దాని వలన నేను వెడుతూ ఉంటాను ఆ ఇంటికి, అక్కడ అభ్యున్నతిని కల్పిస్తాను. వాడు గర్వించి స్వార్థానికి వాడుకుని సమాజానికి వాడడం మానేయగానే నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి. నేను వెళ్లకుండా అక్కడే ఉన్నాను అనుకోండి, అప్పుడు సమాజం ఏమవుతుంది? అందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్పండి నాకు మీరు స్థానం ఇస్తారా ఇవ్వరా అని. అంటే గోవులు అన్నాయి, తప్పకుండా ఇస్తాం. నువ్వు వెళ్ళిపోవడంలో అనుగ్రహం ఉంది, నువ్వు ఉండడంలో అనుగ్రహం ఉంది. కాబట్టి నువ్వు కదులుతూ ఉండాలి. కదలకపోతే ధర్మతత్పరుల దగ్గరికి ఎలా పెడతావు? అధర్మాత్ముడిని ఎలా వదిలేస్తావు? కాబట్టి నువ్వు మా పృష్ఠభాగంలో ఉండు, మా పేడలో ఉండు అన్నాయి. అందుకే 84 లక్షల జీవరాశులలో అన్ని ప్రాణుల యొక్క పురీషము మలము కూడా దుర్వాసన భూయిష్టమైతే ఒక్క గోమయం మాత్రం సువాసనా భరితం. కారణం అది లక్ష్మీస్థానం. అందుకే గోశాలలో దీపం పెట్టడం కూడా అంత గొప్పది అని చెప్తారు. చాలా తేలికగా లక్ష్మీ అనుగ్రహం పొందడానికి గోవుకి ప్రదక్షిణం చేసి గోగ్రాసం పెట్టి గోసేవ చేస్తారు. గంగడోలు దువ్వితే అంత సంతోషపడుతుంది. మీరు కొన్ని ప్రకరణాలు చూస్తే ఆశ్చర్యపోతారు. గోవుకి జీవితంలో చాలా కష్టం ఏమిటి అంటే గంగడోలు గోక్కోవడం. గంగడోలు అని మెడ కింద ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది చర్మం. అది గోక్కోలేదు. అది కారణం ఏంటంటే తోక అక్కడికి అందదు. ఈ ముఖంతో ఇలా వెనక్కి పెట్టి నాలిక పెట్టి నాక్కుంటుంది. గంగడోలు దురద పెడితే గోక్కోలేదు. అందుకని గరుకు స్తంభాలు వేస్తారు. ఆ గరుకు స్తంభం వేసినప్పుడు అందరినీ తలకో రూపాయి ఇవ్వండి అని అడిగి తీసుకుని వేస్తారు. కాకినాడ పట్టణంలో ఒక గోశాల ఉంది. ఆ గోశాలలో గరుకు స్తంభాలు వేసినప్పుడు మాత్రం ఒక్క దాత వేయడానికి వీల్లేదు అని చెప్పి రిక్షా తొక్కే వ్యక్తి కూడా ఆ రోజుల్లో ప్రవచనాలు విని ₹1 కాసో ₹2 ఇస్తే దానితో గరుకు స్తంభాలు వేశాం. ఆ గరుకు స్తంభానికి వెళ్ళి గంగడోలు రుద్దుకుంటుంది. అలా రుద్దుకుంటే వెంట్రుకలు ఎన్ని కింద పడతాయో అన్ని సంవత్సరములు పితృదేవతల్ని స్వర్గలోకానికి పంపమన్నారు. అంటే అది లక్ష్మీస్థానం కాబట్టి గోవు యందు లక్ష్మి ఉంది కాబట్టి అంత ప్రసిద్ధి. కాబట్టి శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రథ్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ఠై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. ఏమి అద్భుతమైన మాటలు చెప్పారో శంకర భగవత్పాదులు. వారు తప్పెవరు చెప్పగలరు లోకానికి? పుష్ఠై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పురుషోత్తముడు అన్న మాట శ్రీ మహావిష్ణువుకి అన్వయం, మహాదేవుడు అన్న మాట శంకరుడికి అన్వయం. పురుషోత్తమ వల్లభాయై, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివైన ఓ లక్ష్మి, అమ్మా నువ్వు మాకు పుష్టిని అనుగ్రహించు. శక్తి అన్నారుగా ఇందాక, శక్తి నమోస్తు శతపత్ర నికేతనాయై అన్నారుగా. మళ్ళీ పుష్టి నమోస్తు పురుషోత్తమ వల్లభాయై అంటే అప్పుడు పుష్టికి శక్తికి ఏమిటి తేడా అంటే పుష్టి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏది మీ దగ్గర ఉన్నదో దానిని మీరు పోషించుట ద్వారా సమృద్ధిని పొంది స్ఫూర్తిదాయకమైతే దానిని పుష్టి అంటారు. పోషించుట ద్వారా సమృద్ధిని పొందాలి. మీ దగ్గర ఏది ఉండనివ్వండి, నాకు ఒంట్లో బలం ఉంది, నేను వెళ్ళి దేవాలయం తుడుస్తాను. మాకు ఆ దేవాలయంలో ప్రతి ఉత్సవాలకి ముందు కూడా ఓ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. అందరూ మొత్తం సత్సంగ సభ్యులందరూ వచ్చి కూర్చుంటారు. ఏం అరమరికలు ఉండవు. బాగా పెద్దవాళ్ళు, ఓపిక లేని వాళ్ళు కూర్చుని చింతపండు, పీతాంబరం వీటితోటి దీప ప్రమిదలు, సామాగ్రి అన్నీ తోముతారు.
ఓపిక ఉన్నవాడు ధ్వజస్తంభం తుడుస్తాడు, ఇంకా ఓపిక ఉన్నవాడు గోడలు తుడుస్తాడు. ఒక్క పూటలో దేవాలయంలో ఒక 10 లక్షల రూపాయల పని పూర్తయిపోతుంది. అయిపోయి గుడి తల మెరిసిపోతుంటే శారదా నవరాత్రి ఉత్సవాలు, వెంకటేశ్వర వైభవోత్సవాలు మొదలు పెడతాం తప్ప డబ్బిచ్చి చేయించడం ఉండదు. మన ఇంటికి మనం చేసినట్టు మన గుడికి మనం చేస్తాం. కాబట్టి శక్తికి పుష్టికి తేడా ఎక్కడొస్తుంది అంటే దాన్ని పోషించాలి. శక్తిని పోషించడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఇందాక నేను మీతో అన్నానే, ఏదైనా సరే మనలో అది ఏ విభూతి కానివ్వండి, మీలో ఉన్న విభూతిని మీరు గుర్తించడం జీవితంలో చాలా చాలా గొప్ప విశేషం. చాలామంది జీవితంలో అసలు తమకు అటువంటి విభూతి ఒకటి ఉన్నది అని కూడా గుర్తించుకోకుండానే కాలం అయిపోతుంది. మనిషి చెయ్యాలి అనుకోవాలి కానీ చెయ్యలేకపోవడం అన్నది ఉండదు. నేను ఇది చెప్పినప్పుడు తేలిగ్గా అర్థం అవ్వడానికి యథార్థంగా జరిగిన ఒక సందర్భం చెప్తాను. ఒకసారి నేను ప్రవచనం చేయడానికి ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. మెట్లెక్కి ఒక పిల్ల కలవడానికి వచ్చింది. ఎవరమ్మా నువ్వు అని అడిగాను. అంటే నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానని. దేనికి వచ్చావు అని అడిగాను. మిమ్మల్ని కలవాలని. దేనికి కలవాలన్నాను. 3 నిమిషాలు మాట్లాడాలని. నాకు సమయం లేదమ్మా, బయటికి వచ్చేసాను, ప్రవచనానికి వెళ్ళిపోతున్నాను అన్నాను. అంటే పోనీ ఒక్క పని చేస్తారా, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, లిఫ్ట్లో కిందకి దిగుతారా, లిఫ్ట్లో మాట్లాడేస్తానండి. చిన్నపిల్ల అంత అడుగుతోందని సరే పద అని లిఫ్ట్లో దిగుతున్నాం ఇద్దరం. ఏం మాట్లాడతామన్నాను. మీరు భాగవతం చెప్తూ కృష్ణలీలలు చెప్తున్నప్పుడు కృష్ణుడు చేసిన లీలలన్నీ సమాజ సేవలే అని ఒకసారి దాని గురించి వివరించారు. నేను దాని చేత ప్రచోదనం పొంది నేను కూడా సమాజ సేవ చేస్తున్నాను. అది గొప్పకి చెప్పట్లేదు, మీరు సంతోషిస్తారని చెప్పడానికి వచ్చాను. లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయాక నేను దిగి ఆశ్చర్యపోయాను. ఏం సమాజ సేవ చేస్తున్నావు అన్నాను. నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఆమె చెప్పిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయి అంది, నేను ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుకుంటున్నాను, నేను వ్రాయగలను, చదవగలను, నిష్కారణంగా సమయం వృధా చేసే కన్నా నేను ఒక అలవాటు పెట్టుకున్నాను. మీ ఉపన్యాసం విన్నాక నేను ఖాళీ ఉంటే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చుని నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకి వాళ్ళ పేరు రాయడం రాదు. వాళ్ళు వెళ్ళి ముందు వాళ్ళ పేరు చెప్పి చేసిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళకి ఏదో 13వ నెంబర్ వార్డుకి వెళ్ళండి, అక్కడ ఏదో ఎముకలకు సంబంధించిన వైద్యం జరుగుతుందంటే ఎముక విరిగిపోయి ఉంటాడు, వాళ్ళకి వెళ్ళడం కూడా తెలియదు, ఆ 13 చదవడం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వెంటనే తెలిసిపోతారు వాళ్ళు. నేను వెళ్ళి సహాయం చేస్తాను. వెళ్ళి వాళ్ళని పడుకోబెట్టి తీసుకెళ్ళడానికి ఉపకరించేటటువంటి సాధనాన్ని నడిపేవాడిని బతిమాలి తీసుకొచ్చి దాని మీద పడుకోబెట్టి అక్కడికి తీసుకెడతాను. చాలా ఇబ్బంది పడిపోతుంటే చొరవ చేసి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అతనికి కట్టు కట్టించి జాగ్రత్తగా పడుకోబెట్టించి చేస్తాను. మా నాన్నగారు నాకు జేబు ఖర్చు కోసం డబ్బిస్తారు, అది కూడా సమాజ సేవకి వాడుతున్నానండి. నేను చాలా ఆశ్చర్యపోయి ఎలా వాడతామన్నాను. అంటే అమ్మాయింది, దానికి పెద్ద కష్టమే ఉందండి, ఓ మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటా కాసేపు. ఈ మధ్యకాలంలో ఒక తోపుడు బండి నడిపే వ్యక్తి వచ్చాడు. ఇలా బండి పట్టుకుని లాక్కుని వెళ్ళే వ్యక్తి, మంచి ఎండాకాలం, సంకలో సెగ్గడ్డేసింది అతనికి, బండి లాగాలి. ఆ తోపుడు బండి లాగలేకపోతున్నాడు ఆ సెగ్గడ్డతోటి. ఏవో చీటీ పట్టుకొచ్చి మందులు ఇమ్మని అడిగాడు. ఎక్కడికో వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతను నిన్న 5 రోజులు వేసుకోమన్నారు, ఈ మందులన్నింటికీ 200 అవుతుందన్నాడు. 2 రోజులకి ఇవ్వండి అన్నాడు. 2 రోజులు వేసుకుంటే నీకు తగ్గదన్నాడు. అంతకన్నా నేను వేసుకోలేనన్నాడు. 2 రోజులకి అతను 50 రూపాయలు ఇస్తే ఇతను ఏదో కత్తిరించి ఇస్తున్నాడు. వెంటనే నేను నా 150 రూపాయలు ఇచ్చేసి 5 రోజులకి ఇచ్చేసేయమని ఇప్పించేసి వెళ్ళిపోయాను. చాలదా సమాజ సేవ చేయడానికి? దానికి పెద్ద వెతుక్కోవాలా? దానికి పెద్ద నామఫలకాలు ఉండాలా? దానికి చిత్రపటాలు ఉండాలా? దానికి మళ్ళీ ఎవరినో వెళ్ళి కలిసి చెప్పాలా ఇలా చేశానని? నా ఆత్మతృప్తికి చేస్తున్నాను. కృష్ణ భగవానుడు చేశాడన్నారు, నేను చేస్తున్నాను. ఇది గొప్పకి చెప్పుకోవడానికి రాలేదు. నేను ఇలా ఇంకా బాగా జీవితంలో చేయడానికి మీ ఆశీర్వచనం కావాలని వచ్చానండి. సాధారణంగా బయటికి వచ్చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళను. కానీ ఆ పిల్లని వెనక్కి తీసుకెళ్ళి మా ఆవిడ్ని పిలిచి ఇంట్లో కొత్త బట్టలు ఉన్నాయేమిటి అని కొత్త బట్టలు పెట్టించి పసుపు కుంకాలు ఇచ్చి పంపించాను. అంటే ఇది నేను గొప్పగా చెప్పట్లేదు.
మనిషి చెయ్యాలి అనుకుంటే చెయ్యలేకపోవడం ఉండదు. ప్రతి వారి యందు ఏదో ఒక విభూతి ఉంటుంది, ఏదో ఒక విభూతి చెయ్యగలడు మనిషి. ఏదో ఒక ఉపకారం సమాజానికి చెయ్యగలడు. అంతవరకు అక్కర్లేదు. నా ఇంటి ముందు రహదారి పక్కన ఉన్నటువంటి 4 మొక్కలకి రోజు నేను నీళ్లు పోస్తే చాలు. అంతకన్నా మహోపకారం ఏమీ చేయక్కర్లా. మా ఇంటి ముందు మొక్కలు ఎవరో వేశారు, వాళ్ళు నీళ్లు పోసుకుంటారు అని కాకుండా, మా ఇంటి ముందు వేసిన 4 మొక్కలకి నేను నీళ్లు పోస్తాను అని నీళ్లు పోసి అనుబంధంతో వాటిని పెంచగలిగితే చాలు. చెయ్యాలనుకుంటే ఎన్నైనా చెయ్యొచ్చు. నీకు ఏది భగవంతుడిచ్చాడో దాన్ని ధర్మం కోసం మాత్రమే వాడడం అలవాటైతే, భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతుకుట ధర్మము. నేను 1కి 10 మార్లు అదే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే, వ్యక్తి శాంతి, సమాజ శాంతి దానిలోనే ఉన్నాయి. అసలు ఈ దేశానికి పేరే సనాతన ధర్మమును అవలంబించే దేశం. ధర్మభూమి, వేదభూమి, కర్మభూమి, యజ్ఞభూమి అయినప్పుడు నేను నా ప్రవచనంలో దాని ప్రస్తావన లేకుండా ఎలా మాట్లాడగలను? అందుకే మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. రాముడు ఒక్క నిమిషం పాటు కానీ ధర్మాన్ని వదిలేస్తే రామాయణంలో 2 కాండలు ఉండవు. రాముడు వాలితో సంధి చేసుకున్నాడు అనుకోండి, ఇక సుందరకాండ, యుద్ధకాండ లేవు. ఎందుకని అంటే వాలి చిటికి వేస్తే వస్తాడు రావణాసురుడు. అంత భయం. ఏది చేయమంటే చేస్తాడు. పైగా వాళ్ళిద్దరి మధ్య సంధి ఉంది. నేనేది అనుభవిస్తే అది నీకు ఇస్తాను, నువ్వేది అనుభవిస్తే అది నాకి. అపవిత్ర సంధి. కాబట్టి వాలితో స్నేహం చేసుకుంటే వచ్చేస్తుంది సీతమ్మ. కానీ ఆయన చేసుకోవాల. చచ్చిపోయే ముందు వాలి అడిగాడు, నువ్వు నాతో ఎందుకు స్నేహం చేసుకోలేదని అడిగాడు. నువ్వే బతికున్నాడు తమ్ముడని తెలిసి తమ్ముడి భార్యని చెరబట్టావు. నీతో స్నేహం చేసి నా భార్యను తెచ్చుకోనా? కష్టపడి ఎంత కష్టానికైనా ఓర్చి ధర్మానికి నిలబడి నా భార్యని తెచ్చుకుంటాను తప్ప అధర్మాత్ముడితో కలిసి అధర్మ మార్గంలో నా భార్యను తెచ్చుకోనన్నాడు. అందుకని సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది. అయితేనే త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగం వచ్చింది. ఏ తల్లైనా బిడ్డకి చెప్పే మొదటి కథ రామకథ. ఏ తల్లైనా మొదటి చెప్పే నామం రామనామం. ఎవరైనా పలికే నామం రామనామం. ఎందుకని? ఆయన నాకు ఇప్పుడు ఇది కలిసి వస్తుందని కాకుండా ధర్మాన్ని పట్టుకుని నేను బ్రతకాలి తప్ప కలిసి వస్తుందని ధర్మాన్ని త్యాగం చేయనన్నాడు. అందుకు రామాయణం రామచంద్రమూర్తి శాశ్వతమైన కీర్తి గణించారు. అంటే అది ఎక్కడ అందింది రాముడికి? అలా నిలబడగలిగిన శక్తి రాముడికి ఎక్కడొచ్చిందంటే, అరణ్యవాసానికి వెళ్ళిపోయే ముందు కౌసల్య పిలిచి చెప్పింది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నిగమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు అంది. రామ, దశరథుడి కొడుకువి, జనకుడికి అల్లుడివి, సీతమ్మకు భర్తవి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నవి, వశిష్ఠ విశ్వామిత్రులకు శిష్యుడివి, ధర్మంగా ఉన్నావు, పెద్ద గొప్పేం కాదు. ఇప్పుడు అరణ్యవాసానికి ఎడుతున్నావు, రాత్రి జంతువులు అరుస్తాయి, శిరోముండనం చేసుకుని శిరస్సు మీద విన్న వెంట్రుకల మీద జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టిన జుట్టుతో తిరగాలి, చెప్పులుండవు. అంత కష్టపడుతుంటే నేను ఎందుకు ధర్మం పాటించాననిపిస్తుంది. నేను ధర్మం తప్పిపోతే పోయేది కదా అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మాన్నే పట్టుకో. ఇప్పుడు ధర్మం కోసం అరణ్యవాసానికి ఎడుతున్నానంటున్నావుగా, ఇవాళ ఒక్కరోజు కాదు, జీవిత పర్యంతము ధృత్యాచ నియమేనచ, ఆ పట్టుదలతోటే ధర్మాన్ని నువ్వు పట్టుకో. నువ్వు పట్టుకున్న ధర్మము నిన్ను కాపాడుతుంది. అమ్మ చెప్పిన మాట. ఇక రామాయణంలో రాముడు వెనక్కి తిరిగి చూడాల, ధర్మం తప్పల. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే నిజానికి సమాజము తయారయ్యేటప్పుడు పిల్లలలో తమకున్న విభూతిని ధర్మము కోసము నిలబడగలగలమన్న ప్రజ్ఞ మొట్టమొదట ఎక్కడ అంకురిస్తుంది? తల్లి పిల్లలకి చెప్పేటటువంటి మాటలో వస్తుంది. తల్లి పిల్లల్ని కూర్చోపెట్టుకుని రామాయణంలో ఈ శ్లోకం చెప్పిందనుకోండి, కంచి కామకోటి పీఠాధిపతులు అంటూ ఉండేవారు, ఇది చద్దన్నపు మూట. ప్రతి ఇల్లాలికి శ్లోకం కంఠగతం కావాలి. ప్రతి ఇల్లాలు పిల్లల్ని కూర్చోపెట్టుకొని రామాయణంలో ఈ శ్లోకం చెప్పాలి. ధర్మం పట్టుకున్న రాముడు ఎంత గొప్పవాడయ్యాడో చెప్పాలి. అప్పుడు సమాజం ఏర్పడుతుందనేవారు. అది కాకుండా
అక్కర్లేనివన్నీ 24 గంటలు ఏవేవో పరమ ఉగ్రస్వభావంతో ఉన్నవన్నీ పిల్లలకి చూపించి తాను అదే చూస్తుంటే పిల్లలకి ధర్మమునందు అనురక్తి కలగమంటే ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టినది విషాన్నమైతే పిల్లాడికి ఆరోగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? పెద్దల కర్తవ్యం. వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాల్లో గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఈ జాతి నిర్మాణమంతా తల్లిదండ్రుల చేతిలో ఉంది. తల్లిదండ్రులు కర్తవ్యతానిష్టతో నిలబడకపోతే ఎలా తయారవుతారు? చిన్నతనంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంట్లో ఉన్నటువంటి పాత పల్లకీకున్న గిరికీలు తిప్పుతుండేవాడు. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ చూస్తుండేవాడు. ఏమిట్రా పిచ్చిగోళ, ఏమిట్రా చప్పుడు అనలేదు. ఆ గిరికీలు తిప్పుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదో ఆనందం పొందేవాడు. పక్షి కూతలు విని సంతోషించేవాడు. ఆయన ప్రోత్సహించాడు. ఆయన మహా గొప్ప కవి అయ్యాడు. విశ్వకవి అని బిరుదు పొంది సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ సంపాదించారు. పిల్లలలో ఉన్నటువంటి కళని తల్లిదండ్రులు గుర్తించి పోషించాలి. ధర్మ మార్గం వైపు పిల్లలు వెళ్ళడానికి కావలసిన పుస్తకాలు తల్లిదండ్రులు చదివి ఇంట్లో ఉంచాలి. మంచి విషయాలు తల్లిదండ్రులు మాట్లాడాలి. ఒక పోతన గారి పద్యం తండ్రి మాట్లాడితే కొడుకు మాట్లాడతాడు. తెలుగు ఆంగ్లము ఈ 2 భాషల గురించి దెబ్బలాడుకోవలసిన అవసరం ఉండదు. తెలుగు భాష తల్లి లాంటిది, ఆంగ్ల భాష భార్య లాంటిది. ఎవరిచ్చే సుఖం వారిచ్చే సుఖం. భార్యాస్థానంలో చాలా గొప్పది. ఆమె ధర్మపత్ని. సమస్త సుఖాలకి ఆమెయే కారణం. ఆమె వండిపెట్టిన అన్నమే కారణం. ఆమె వలననే పురుషుడు అంత సంతోషంగా జీవించగలుగుతున్నాడు. ఆంగ్ల భాషని ఉద్యోగానికి వాడుకో. నువ్వు తెలుగులో మాట్లాడవలసి వస్తే ధారాళంగా చక్కగా పోతన గారి పద్యాలు చెప్పు, కృష్ణదేవరాయల వారి పద్యాలు చెప్పు, మహాభారతంలో నన్నయ్య గారి పద్యాలు చెప్పు. నేను ఇది గొప్పగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. పరమ వినయంతో మీకు మనవి చేసుకుంటున్నా. నేను 38 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశా. 1 సంవత్సరం క్రితమే పదవీ విరమణ చేశా. సాయంకాలం 5:30 వరకు ఆంగ్ల భాషలో అనేక దస్త్రాలు వ్రాస్తుండేవాడిని. వ్రాసేసి సాయంకాలం ఇంటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పంచె కట్టుకుని వేదిక మీదకి వెడితే ఎన్నో పద్యాలతో ప్రవచనాలు చేస్తుండేవాడు. ఇది ఇవాళ చేసింది కాదుగా, ఎప్పటి నుంచో ఇప్పటికి ఇన్ని వేల ప్రసంగాలు చేశాను. అంటే తెలుగు భాష తల్లి లాంటిది. అది ఆత్మపోషకం, ఆశీర్వచనకారకం. ఒక ఇంట్లో తల్లి భార్య ఎంతో ప్రేమగా ఉన్నారనుకోండి, అత్తాకోడళ్ళు, ఆ ఇంటికి కనురాపు తగులుతుంది. అంత అందంగా ఉంటుంది ఇల్లు. ఒక వ్యక్తి యందు తెలుగు ఆంగ్లం 2 అలా ఇమడాలి. అంతేకాని తెలుగులో మాట్లాడితే చిన్నతనం అనుకోవడం, ఆంగ్లంలో మాట్లాడితే తప్పు అనుకోవడం 2 తప్పే. 2 ఉండాలి మనిషికి. అవసరమైతే బహుభాషా పరిజ్ఞానం ఉండాలి, పివి నరసింహారావు గారిలాగా. సరే, ఇంతకీ నేను ఎందుకు మనవి చేశాను అంటే, ధర్మమునకు రాముడు కట్టుబడ్డాడు. మాట చెప్తే విన్నాడు, అక్కడ వచ్చింది. ఇది అవసరం. పిల్లలకి చెప్పడం అక్కడ మొదలవుతుంది. ఇది వినడు రాముడు, ఇది వినడు రావణాసురుడైతే. నిజంగా చాలామంది రామాయణంలో రాముడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి ఇవి అనుకుంటారు. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరు ఏమనుకున్నా నేను ఎప్పుడైనా రామాయణమో మారీచబోధ అని ఉపన్యాసాలు చెప్పాలనిపిస్తుంది. వశిష్ఠుడు మాట్లాడితే ఎలా ఉంటుందో, విశ్వామిత్రుడు మాట్లాడితే ఎలా ఉంటుందో, రాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో, సీతమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో, హనుమ మాట్లాడితే ఎలా ఉంటుందో, అరణ్యకాండలో మారీచుడు మాట్లాడిన మాటలు అలా ఉంటాయి. రాజు దగ్గర నుంచి సామాన్యుడి వరకు అన్ని గొప్ప మాటలు చెప్పాడు. మాట్లాడే ముందే ఓ మాట చెప్పాడు రావణాసుడితో. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. రే, మనకెందుకు రావతలవాడు ఏమైనా అనుకుంటాడని తప్పులు చేస్తున్నా దిద్దుకో నాయనా అని చెప్పకుండా చాలా బాగుందండి అని ప్రోత్సహించి తప్పుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. మాట కఠినంగా ఉన్నా అభ్యున్నతిని కోరి మాట్లాడేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా మాట్లాడేవాడు దొరకడు, అలా మాట్లాడితే వినేవాడు దొరకడు. అలా మాట్లాడేవాడు, ఆ మాట వినేవాడు దొరికితే అది క్షేత్రము, తీర్థము అన్నాడు. నువ్వు వినవని నాకు తెలుసు, అయినా చెప్తున్నాను. కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం అక్రుధా రామవిప్రియం అన్నాడు. హాయిగా కాంచన లంక పాలించుకుంటున్నావు, అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు, అనేక భోగాలు, నీకెందుకురా సీతమ్మ జోలి? ఆవిడ జోలికి వెళ్ళకు, పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావన్నాడు. విన్నాడా? వింటే ఎలా ఉండేవాడు? వినలేదు, మాట వినలేదు.
ఉన్న శక్తిని ధర్మానికి వాడలేదు. పోషించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నీకున్న శక్తిని ధర్మము కొరకు ఖర్చు చేయుట. అది సమృద్ధినిస్తుంది, అంటే ఆత్మపోషకమవుతుంది. ఒక గొప్ప సంతృప్తి. ఆ సంతృప్తి ఏమిటి అంటే, నాకు 70 ఏళ్ళు వచ్చినప్పుడు పడకుర్చీలో పడుకొని నువ్వు ఇలా ఉండకూడదని నా మనవడికి చెప్పడానికి నేను అర్హతను పొంది ఉండడమే. నేను ఈ తప్పు చేశాను కదా, వాడికి ఎలా చెప్తాను అన్న బెంగ నా మనసులో లేకుండా నేను మాట్లాడగలిగితే అది సమృద్ధి. ఆ ఆంతర సమృద్ధి లేదనుకోండి, చిట్ట చివరికి ఏమవుతుంది? భార్య చేత, బిడ్డల చేత, అందరి చేత నిరసింపబడితే దాని వలన ప్రయోజనం ఏముంటుంది? సమృద్ధి దేని చేత పొందుతాడంటే ధర్మముతో అన్వయము చేత పొందుతాడు. ఆ ధర్మముతో అన్వయమైన వాడు శక్తిని పోషించుకున్నాడు, పోషించుకుని సమృద్ధి పొందాడు. అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. ధర్మం అంటే కదలిక. కూర్చుంటే ధర్మం కాదు, చేస్తుంటే ధర్మం. ధర్మాన్ని పాటించగా 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 ఇక కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతాడు. జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. అదే సత్యం. సత్యధర్మములు అంటారు. అందుకే సత్యం, శివం, సుందరం. ఒక పెద్ద సరోవరం ఉందనుకోండి, దాని ఒడ్డున చెట్టు ఉంది, దాని మించి ఒక చిన్న ఆకు పడింది, అలలు వస్తాయి. అది ధర్మం. వచ్చిన అలలు ఎక్కడ ఆగిపోతాయి? నీళ్లల్లోనే ఆగిపోతాయి, నీళ్లల్లోనే కరిగిపోయి ఉండిపోతాయి. అలా ధర్మాచరణము చేయగా 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 సంతోషించి ఈశ్వరుడు తన యందు ఐక్యము చేసుకుంటాడు. అదే సమృద్ధి. నీకున్న విభూతిని పోషించుకొనుట ద్వారా సమృద్ధిని పొందగలిగితే, అలా పొందగలిగిన సమృద్ధికి పుష్టి అని పేరు. అది మా యందు పుష్టిగా పరిణమించుగాక. ఓ తల్లి, నువ్వు మాకు ఏదో ఒక శక్తినిచ్చావు, ఆ శక్తి నేను గుర్తుపట్టగలగాలి. నాకేమీ రాదు అనవద్దు, ఏదో ఒకటి ఉంది. ఆ శక్తితో నువ్వు తరించు, సమాజానికి ఉపయుక్తంగా. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవాలయంలో అందరూ ఉంటారు. దీపాలు వెలిగించే వాళ్ళు ఉంటారు, డప్పు కొడతారు, పల్లకి పట్టుకుంటారు, కోలాటాలు ఆడతారు, భజనలు చేస్తారు, పాటలు పాడతారు, వేషాలు కడతారు, ధ్వజస్తంభం దగ్గర ఉంటారు, వేద పండితులు ఉంటారు, నృత్యం చేసేవాళ్ళు ఉంటారు, సంగీతం పాడేవాళ్ళు ఉంటారు, నృత్యం చేసేవాళ్ళు ఉంటారు, వ్యాకరణం చెప్పేవాళ్ళు ఉంటారు, దేవాలయం తుడిచేవాళ్ళు ఉంటారు, ప్రసాదాలు ఉండేవాళ్ళు ఉంటారు, పంచిపెట్టేవాళ్ళు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? దేవాలయాన్ని ఆధారం చేసుకుని సమాజంలో అందరూ ఉన్నారు. నువ్వు కూడా నీ జీవితాన్ని దేవాలయం సమాజంలో చూసి అంతటా అలా ప్రతిస్పందించడం నేర్చుకో. అందరితో మమేకమవడం నేర్చుకో. అరమరికలు వదిలిపెట్టు. అందుకే దేవాలయం పాఠం చెప్తుంది. కొన్ని ఒక్కడివి చేయలేనివి దేవాలయంలోనే చేయగలవు. నాకు పల్లకి మొయ్యాలనుంది, ఎలా మోసుకుంటా? మా ఇంట్లో నలుగురితో కలిసి దేవాలయంలో మొయ్యాలి. నాకు కోలాటం ఆడాలనుంది, ఈశ్వరుడు వెడుతుంటే ఉత్సవంలో చేస్తాను. ఉత్సవంలో వెడుతున్నప్పుడు భజన చెయ్యాలని ఉంది, భజన చేస్తాం. నృత్యం చేయాలని ఉంది, నృత్యం చేస్తాం. ఎన్నో పర్యాయాలు గంతులేసి నృత్యం చేసిన రోజులు ఉన్నాయి ఈశ్వర ఉత్సవాల్లో, కాకినాడలో. అదో ఆనందం, అంతే, అదో సంతోషం. ప్రవచనంలో ఎంత గంభీరంగా ఉంటామో ఉత్సవంలో అంత సంతోషంగా ఉంటాం. అది దేవాలయాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ చేస్తున్నావు. అలాగే సమాజమును ఆధారం చేసుకుని ధర్మము ప్రాతిపదికగా నువ్వు ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటే అది సమృద్ధి అవుతుంది, పండుతుంది. రావడం వాడడం కాదు, ఒకనాడు రావలసిన వాడవలసిన అవసరము లేని పూర్ణుడవైపోతావు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మాకు ఆ స్థితిని కల్పించగలిగినటువంటి తల్లి ఆ మహాలక్ష్మి. ఆమె మమ్ము అట్లు అనుగ్రహించుగాక. పుష్టైన మోస్తు పురుషోత్తమ వల్లభాయి. ఆ తల్లి ఇవన్నీ చేస్తుంది కాబట్టే కేవలము డబ్బిచ్చేది అని వేదం మాట్లాడలేదు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది. ఒక లక్ష్మియే 6 రూపాలతో నన్ను అనుగ్రహించాలి అని అడిగారు. సిద్ధలక్ష్మి అన్నారు. మొట్టమొదట సిద్ధి గురించి అడిగారు. సిద్ధలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, నాకేదో ఒక ఆలోచన వస్తుంది, ఈ పని ఇలా చెయ్యాలి అనిపిస్తుంది. ఏదో శ్రీకాకుళం రండి ప్రవచనం చేయండి అన్నారనుకోండి, ఒక 3 రోజులు వస్తానండి అంటాను. దేని గురించి మాట్లాడమంటారు?
మీకు వస్తే దీని గురించి మాట్లాడండి, తప్పకుండా మాట్లాడతానండి అన్నాను అనుకోండి. ఒక ఆలోచన, ఒక ప్రతిపాదన, ఒక సంకల్పం వచ్చింది. ఇప్పుడు నేను సంకల్పం చేస్తే అది అయిపోతుందని నమ్మకం లేదు. నేను అనుకున్నవన్నీ నా శక్తితో చేసేయగలను అంటే భగవంతుడన్న మాటకు అర్థం ఏంటి? ఇంకా అలా ఉండదు. అలా అయితే దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తా అన్నాడు, అయిందా? అదే దశరథ మహారాజు గారు మర్నాడు పొద్దున్న నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపో అన్నాడు. అందుకే లక్ష్మణస్వామి వచ్చి అన్నాడు, ఆయన ఎవరు? వృద్ధుడు 60,000 సంవత్సరాలు, రాజ్యం నీది కాదు, అరణ్యానికి వెళ్ళమనడానికి ఆయన ఎవరన్నాయా? గురోరప్యవలిప్తస్యా కార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం అన్నాడు. నువ్వు అను, యుద్ధంలో దశరథ మహారాజును ఓడించి కారాగారంలో పెట్టి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. ఎరా నిన్నను పిలిచి రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ పిలిచి అరణ్యానికి వెళ్ళమంటే శత్రువా? నాన్నగారు కాదా? నీకు ఒకటి చెప్పనా, ఇప్పటికీ రాజ్యం నాకే ఇవ్వాలని నాన్నగారికి ఉంది, కానీ నాన్నగారు ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇవ్వాలని ఉన్నా రాత్రికి రాత్రి ఇవ్వలేని స్థితి కలిగింది అంటే ఆయన సంకల్పానికి అడ్డొచ్చింది. ఎదురుగుండా ఉండి అడ్డు రాదు, అది ఈశ్వర సంకల్పం. అనుదైవస్య కర్మతత్, ఈశ్వరుడిని ఎదురుగుండా కనపడ్డం, గౌరవించి పాటించడమే, ధర్మానికి కట్టుబడి వెళ్ళిపోవడమే, అంతే. తప్ప యుద్ధాలు చేయడం ఏమిట్రా? తండ్రి మీద యుద్ధం చేసి రాజ్యం పుచ్చుకుంటానా? నాకు వద్దన్నాడు. అన్నీ మనం అనుకుంటే జరగవు. అయితే ఒకటి, అన్నీ మనం అనుకుంటే జరగవు కదండి అని చెప్పి ఈశ్వరుడి మీద వదిలేసి ప్రయత్నం లేకుండా ఉండకూడదు. మనం ప్రయత్నం చేశాం కాబట్టి అయిపోతుందండి అని చెప్పి ఈశ్వరుణ్ణి విస్మరించి బ్రతకూడదు. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక ప్రశ్న అడిగింది హనుమని, మా ఆయన బాగున్నారా, కులసాగా ఉన్నారా, వేళపట్టుకుని తింటున్నారా, ఇవన్నీ సరే, ఒక గంభీరమైన ప్రశ్న వేసింది. కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. అయ్యో నేనేదో యవరాజ్య పట్టాభిషేకం చేసుకుందామంటే భగ్నమైపోయింది, నాన్నగారు చచ్చిపోయారు, భార్యను ఎత్తుకుపోయారు, ఎందుకు వచ్చింది ఇంక ఈ జీవితం అని చెప్పి నిరాశ నిస్పృహలతో అసలు భగవంతుని యొక్క ఆరాధన మానేశాడా? ఎందుకు వచ్చింది, నేను ఎందుకు భగవంతుడిని పూజించాలని చెప్పి దేవుడికి దూరంగా ఉంటున్నాడా? నే ప్రయత్నం చేసుకుని తెచ్చుకుంటానని చెప్పి తన ప్రయత్నం మీద తాను అతిశయంతో ఉన్నాడా? లేదు, నే ప్రయత్నం చేస్తే అయిందేమిటి, ఈశ్వరుడు ఇవ్వాలంటే ఇస్తాడు మా ఆవిడని చెప్పి ప్రయత్నం మానేసి కూర్చున్నాడా? లేకపోతే ప్రయత్నం చేస్తాను ఈశ్వరానుగ్రహం కలిసి వస్తుందని ప్రయత్నం చేస్తున్నాడా భగవంతుడి మీద నమ్మకంతో? ఎలా ఉన్నాడు రాముడు నాకు చెప్పని అడిగింది. ఎంత గంభీరమైన ప్రశ్న అండి. కష్టం వస్తే ముందు దేవుణ్ణి వదిలేస్తాడు అలాంటి వాడు. కానీ అప్పుడు హనుమ చెప్పారు, లేదమ్మా, తన ప్రయత్నం తను చేస్తున్నాడు, ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని కడివెడు పాలైనా ఒక్క చెంచాడు పెరుగు వేయకపోతే తోడుకోవు, విరిగిపోతాయి. చెంచాడు పెరుగు తోడు పెడితే కడివెడు పాలు పెరుగవుతాయి. ఈశ్వరానుగ్రహం కలిసి వస్తే సంకల్పాలు కార్యాలవుతాయి. సంకల్పము కార్యము అవడానికి మధ్యలో అడ్డొస్తే విఘ్నం అంటారు, అది కార్యహంతి, కార్యం పోతుంది. సిద్ధలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక సంకల్పం జరిగితే ఆ సంకల్పము కార్యరూపమును ధరించాలి, అది కార్యముగా పూర్తయిపోవాలి. ఇప్పుడు రేపు సాయంకాలం నేను ప్రవచనం చేసేస్తాను, 8:30కి నేను మంగళం చెప్పేస్తాను. చెప్పేగానే అమ్మయ్యా అనే మొదటి వ్యక్తి శంకర శర్మ గారు. ఎందుకని? 3 రోజులు ప్రవచనాలు జరగాలనుకున్నాను, వర్షాలో ఏమిటో ఎన్నో ఆలోచనలు అనుకున్నాను. భగవంతుడి దయ చక్కగా పూర్తయిపోయింది, కార్యం సిద్ధించింది. ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది, సంకల్పం పూర్తయిందని ఆనందపడతారు. ఆ తర్వాత అమ్మయ్యా అనుకునే వ్యక్తి నేను. ఎందుకని? మాటిచ్చాను 3 రోజులు, ఏమో ఏ ప్రతిబంధకమైనా రావచ్చు, కానీ ప్రతిబంధకం రాకుండా అన్నమాట నిలబెట్టుకుని వెళ్ళి 3 రోజులు మహాలక్ష్మి గురించి ఆ తల్లి పలికిస్తే పలికి వచ్చేస్తున్నాను, కృతార్థుడనయ్యాను, చాలు నా జన్మకి. నాకెంత సంతోషంగా ఉంటుంది. కార్యం పూర్తయిన తర్వాత అమ్మయ్యా అన్న తృప్తి కలుగుతుందే, ఆ తృప్తి కలగడాన్ని సిద్ధించింది కార్యం. సిద్ధలక్ష్మి అంటే నీ సంకల్పము పవిత్రమైతే అమ్మవారు అన్ని ప్రతిబంధకములు పక్కకి తీసేసరి జరిగిపోయేటట్టు చేసేస్తుంది. అందుకే అంటారు,
పెద్దలు సంకల్పించినారుగానా అంటారు. పెద్దవాళ్ల సంకల్పం అందుకు జరుగుతుంది. ధర్మాత్ములు భక్తులైన వాళ్ళు సంకల్పించారు, నేను అనుకుంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకని సంకల్ప బలం అండి అంటుంటారు. మనం అనుకోవాలి, ఈశ్వరానుగ్రహం తోడు కావాలి. మనం ఏ స్వార్థం లేకుండా త్రికరణ శుద్ధిగా మంచి మనస్సుతో అది చెయ్యాలనుకుంటే తల్లి ముందుకొచ్చి అసాధ్యములను సుసాధ్యం చేస్తుంది. అది సిద్ధలక్ష్మి. అది నాకు కావాలి. వేరువేరు రూపాలని కాదు, ఒక లక్ష్మి ఇన్ని రూపాలతో అనుగ్రహిస్తోంది అని. నేనే ప్రవచనం చేసేటప్పుడు ఏదో వైదికంగా గోచి పంచి కట్టుకుని వస్తాను. నేనే విడిదికి వెళ్ళిపోయాను అనుకోండి, ఏదో కాస్త పలచటి బట్ట కట్టు కూర్చుంటాను. నేనే కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, ఉద్యోగం చేసిన రోజుల్లో ఓ ప్యాంట్ వేసుకోవచ్చు. నేనే ఏదో పెళ్ళికో దేనికో వెళ్ళాను అనుకోండి, మా అబ్బాయి ముచ్చట పడ్డాడు అనుకోండి, నాన్నగారు ఈ కుర్తాలాల్చి వేసుకోండి అని వేసుకోవచ్చు. ఆ కోటేశ్వరరావు ఈ కోటేశ్వరరావు వేరుగాడు అనకూడదు. ఆ కోటేశ్వరరావే ఈ కోటేశ్వరరావు, తత్తు తమ్ము అసి అది ఇది అయి ఉన్నది. పై వేషంతో సంబంధం ఏముంది, ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నాం అంతే. లక్ష్మి కూడా ఈ రూపములతో నిన్ను అనుగ్రహిస్తోంది అని గుర్తు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి అంటే విడుదలని ఇస్తుంది. దేని నుంచి విడుదల? మళ్ళీ పుట్ట మళ్ళీ చావా, మళ్ళీ పుట్ట మళ్ళీ చావా. ఇక్కడ జీవుడి శరీరాన్ని వదిలిపెట్టడం భాగవతంలో వర్ణిస్తారు. శరీరం వదిలి శరీరం పుచ్చుకోవడం ఎలా ఉంటుందంటే, గొంగళి పురుగు ఒక ఆకు మించి వెళ్ళి పక్కలంతా తినేస్తుంది. కొద్దిగా ఆకు ఉంటుంది, ఆ ఆకు మీద పాకుతూ ముందుకెడుతుంది. వెళ్ళి ఆ పక్కనున్న ఆకు మీదకి ఎక్కాలి. ఇలా కొంచెం పైకెత్తి ఎదురు చూస్తూ ఉంటుంది. గాలికి అవతలాకు దగ్గరికి రాగానే ముందు భాగాన్ని దాని మీదకి చేరుస్తుంది. చేర్చి పట్టుకుని కాళ్ళతోటి వెనక భాగాన్ని కదుపుకుంటూ అవతల ఆకు మీదకి వెళ్ళిపోతుంది. యువతల శరీరాన్ని విడిచిపెట్టేస్తూ జీవుడు వేరొక శరీరాన్ని వెతుక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు పునర్జన్మలో. అదే పునర్జన్మ సిద్ధాంతం, అదే సనాతన ధర్మానికి ప్రాణప్రదం. చేసిన పాపపుణ్యములను అనుసరించి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇలా ఇంకో శరీరంలోకి వెళ్ళడం, అక్కడ మళ్ళీ షడూర్ములు ఉంటాయి. ఆకలి, దప్పిక, రోగము, మోహము, జర, మరణము, 6 సముద్రపు కెరటాలు కొట్టినట్టు కొడుతుంటాయి. మళ్ళీ అక్కడ వదిలిపెడతాడు, మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడు. ఇలా తిరుగుతూనే ఉంటాడు. ఈ తిరగడం అనేటటువంటి దాని పట్ల విసుగెత్తిపోయి, అబ్బా తిరిగి తిరిగి విసుగెత్తిపోయిందండి, ఇంటి పట్టున చారు అన్నం తిన్నా హాయిగా ఉందంటాడు. ఏమిటి లోటు నీకు? తిరిగి నీకేం తక్కువ చేశారా? కాదు. తిరగకుండా ఉండిపోవడం మనిషికి ఆనందం. తిరగకుండా ఉండిపోవడం అంటే తిరగవలసిన అవసరం నుంచి విడుదల పొందడం. ఎన్నాళ్ళు తిరుగుతావు? పాపం ఉంటే తిరగాలి దుఃఖం అనుభవించడానికి, పుణ్యం ఉంటే తిరగాలి సుఖం అనుభవించడానికి. ఉన్న పాపాన్ని పుణ్యాన్ని తీసేయగలిగిన వాడు ఎవరంటే ఈశ్వరుడు తీసేస్తాడు. ఆయన కరుణ కలిగిందనుకోండి, ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఆయన సంచిత కర్మాన్ని దగ్ధం చేసేసి ఇంక నువ్వు పుట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీకు పాపపుణ్యములు లేవు, ఇక నువ్వు పుట్టక్కర్లేదని విడిపిస్తాడు జనన మరణ చక్రంలోంచి. ఆ శాశ్వతమైన విడుదల ఏది ఉన్నదో దానిని మోక్షము అంటారు. అమ్మా, నువ్వు లౌకికమైనటువంటి కార్యసిద్ధి నుండి జనన మరణ చక్రము నుండి విడుదలయ్యేటటువంటి మోక్ష సామ్రాజ్య సిద్ధిని ఇప్పించగలవు. కాబట్టి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో నువ్వు ఎవరి పక్కన వెళ్ళి నిలబడినా ఆయన కన్నా ఈయనండి చాలా గొప్ప అని చాలామంది అనేటట్టుగా రాణించగలిగితే జయలక్ష్మి అంటారు. ఒక క్రీడాకారుడు ఉన్నాడు, మిగిలిన అనేక దేశాలతో కలిపి ఆడడానికి వెళ్ళాడు. అన్ని దేశాల మీద గెలుస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఈయనే ప్రపంచంలో గొప్ప అంటారు. ఏ స్థాయిలోనైనా ఈయన కన్నా ఇంకొక దేశం పైమెట్టెక్కిందనుకోండి, ఈయన ఇంటికి వచ్చేస్తాడు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. జయలక్ష్మి అంటే ప్రతి స్థాయిలో నీతో పోల్చబడినప్పుడు నువ్వు పైన ఉండేటట్టుగా చూసేటటువంటి తల్లి. అది ఎందుకు వస్తుంది? సమయోచిత ప్రజ్ఞ. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా బుద్ధి ప్రచోదనం అవ్వాలి. మహాభారతంలో ప్రతిరోజు అడిగేవాడు కర్ణుడిని దుర్యోధనుడు, ఏమయ్యా ఇవాళైనా వేస్తావా నాగాస్త్రం? నాగాస్త్రం వేస్తే అర్జునుడు వెళ్ళిపోవలసిందే, తప్పదు. నాగాస్త్రం వేస్తావా అనేవాడు. మర్చిపోయానయ్యా, తప్పకుండా వేస్తాననేవాడు. కృష్ణ పరమాత్మకి బెంగంతా అదే, కర్ణుడు నాగాస్త్రం వేస్తాడని.
కానీ యుద్ధభూమిలో కర్ణుడికి గుర్తొచ్చేది కాదు, వేసేవాడు కాదు. ఎందుకు గుర్తురాదు? ఈశ్వరానుగ్రహం లేదు. నిజానికి శక్తి అస్త్రం, ఆ శక్తి అస్త్రాన్ని ఎవరి మీద వేసేశాడు? పట్టుకెళ్ళి ఒక రోజున బతికుంటే తర్వాత అర్జునుడితో యుద్ధం, ముందు ఘటోత్కచుడు చచ్చిపోతే అంతే చాలని ఒక రాత్రి యుద్ధంలో ఘటోత్కచుడి మీద వేసాడు. ఘటోత్కచుడు చచ్చిపోతే రథం మీద నిలబడి నాట్యం చేశాడు కృష్ణుడు. అర్జునుడు తెల్లబోయి, మా అన్నయ్య కొడుకు చచ్చిపోతే నువ్వు నాట్యం చేస్తున్నావు ఏమిటి అన్నాడు. నీకంతే తెలుసు, వాడు బతికుండిపోతే కర్ణుడు నీ మీద వేసేవాడు, నువ్వు చచ్చిపోదు, నువ్వు బతికావని నేను గంతులేస్తున్నా, ధర్మం నిలబడిందని, నీకేం తెలుసు అన్నాడు. పరమేశ్వరుడు ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి ప్రచోదనమవ్వాలో అది ప్రచోదనం చేస్తాడు. దానిలోనే మనిషి యొక్క జయాపజయములు ఉంటాయి. ఒక్క మాట, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ మాట మాట్లాడడంలోనే మనిషి అభ్యున్నతి ఉంటుంది. ఏది చెయ్యాలో అది చెయ్యడంలోనే అభ్యున్నతి ఉంటుంది. ఆ సమయానికి చేయలేకపోయాడు అనుకోండి, అబ్బా అక్కడ దాకా వెళ్ళాను, చేస్తే బాగుండేదండి, ఏమిటో మర్చిపోయాను, ఏమిటో అంతా చెప్పాను కానీ అసలైన విషయం ఇది మర్చిపోయి వచ్చాను అన్నాడు అనుకోండి, ఏమిటి ప్రయోజనం? ఆ బుద్ధి ప్రచోదన శక్తి ఎవరు అంటే ఆ తల్లియే. ఆమె ఆ సమయానికి ఆ ప్రచోదనం చేసిందనుకోండి, అంతే. ఆ తల్లి కాపాడాలనుకుందనుకోండి, ఆమె ఆశ్చర్యకర రీతిలో కాపాడి కూడా మీకు జయాన్ని కటాక్షిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా గురిపెట్టి ప్రయోగించాడు కర్ణుడు. 1కి 10 మాటలు లెక్క చూసి ప్రయోగించాడు అర్జునుడి కంఠం మీదకి. వచ్చేసింది నాగాస్త్రం. నిజానికి అర్జునుడి కంఠం తెగిపోవాలి. మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, జయం అర్జునుడికి రావాలి, కర్ణుడు అపజయం పాలవ్వాలి. కారణం, ధర్మం కోసం అర్జునుడు చేస్తున్నాడు, అధర్మం కోసం కర్ణుడు చేస్తున్నాడు. ధర్మాత్ముడిని కాపాడుకోవాలి. రథం తొక్కాడు, భూమిలోకి కొన్ని అంగుళాలు దిగిపోయింది. భూమిలోకి రథం దిగిపోతే రథంలో ఉన్నవాడు కూడా భూమికి కిందకి దిగిపోయాడు. కంఠానికి గురిపెట్టింది, కిరీటం పైనుంచి వెళ్ళిపోయాడు, కిరీటానికి తగిలి బతికాడు. జయలక్ష్మి, ఆ తల్లి నీకు జయం కలిగేటట్టు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో అందరికన్నా నువ్వు ఉన్నతుడవు అన్న కీర్తిని కట్టబెడుతుంది. అందుకే ఆమె యశస్విని, ధర్మనిలయాం, లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న నామాలు, ధర్మమునందు నివసిస్తుంది, కీర్తినిస్తుంది. జయలక్ష్మి, ఒకరికన్నా ఒకడు గొప్ప అన్న స్థాయిలో నిలబెట్టి వీడింతటి వాడని కీర్తిని కట్టబెడుతుంది. అదంతా నాదే అనుకుంటే కుళక్కి, అది ఆవిడ అనుగ్రహం. ఆవిడ అనుగ్రహం లేనినాడు మనం ఎందుకు పనికిరాం అని గుర్తుపెట్టుకున్నవాడిని ఎంతెత్తైనా ఎత్తుతుంది. ఎందుకంటే వాడు పాడవడం. కాబట్టి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మీదేవి ఒకరు, పార్వతీదేవి ఒకరు, ఇన్నుండవు. ఒక లక్ష్మీదేవి 6 రూపాల్లో అనుగ్రహిస్తే ఒక లక్ష్మీదేవే సరస్వతీదేవి పార్వతీదేవి అవదేమిటి? శంకరాచార్యులు వారు లక్ష్మీదేవిని ఎదురుగుండా చూస్తూ చేశారు కనకధారా స్తోత్రం. ఎదురుగుండా చూస్తూ చేసినప్పుడు ఒక శ్లోకం చేశారు. అందులో గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా, గీర్దేవతేతి నువ్వే సరస్వతి, గరుడధ్వజ సుందరీతి నువ్వే విష్ణుపత్ని లక్ష్మి, శాకాంబరీతి ఆకలితో ఉన్న వాళ్ళకి డబ్బిస్తే ఎప్పటికొండుకు తింటాడు, ఈలోగా స్పృహ తప్పిపోతాడు. అందుకని తనే కూరలు అన్నం నీళ్లు అన్నీ తెచ్చి ఇచ్చేసింది. ఇప్పుడు బ్రాహ్మణిని అలా ఆదరించాలి, పేద బ్రాహ్మణిని. శాకాంబరివి నువ్వే. శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి, పార్వతీదేవి నువ్వే అన్నారు. తప్పు శంకర, అలా అనకూడదు. నేను విష్ణుపత్తిని, నేను పార్వతిని ఏమిటి, నేను సరస్వతిని ఏమిటి, కాదయా అందే అమ్మవారు. అంగీకరించి కనకధార అంటే ఆ ఒక్క తత్వమే ఏమవుతుందంటే, లక్ష్మీ పూజ చేస్తే సరస్వతి అనుగ్రహం రాదు, సరస్వతీ పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం రాదు అని ఉండదు. అది ఒక ముతక సామెత పుట్టింది లోకంలో. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఓ ఇంట్లో ఉండరంటారు. ఎందుకు ఉండరండి అన్నారు అనుకోండి, అత్తా కోడళ్ళు కదండి. మరి నారాయణమూర్తి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి, నారాయణుడి భార్య లక్ష్మీదేవి. అందుకని సరస్వతీదేవికి లక్ష్మీదేవి అత్తగారు కదా, అత్తా కోడల్లో ఇంట్లో ఉండరండి, దెబ్బలాడుకుంటారు. సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు అంటారు. కానీ అది దెబ్బలాడుకునే ఇళ్ళకి. అత్తా కోడళ్ళు కలిసి ఉన్న ఇళ్ళు లేవేమిటి లోకంలో? ఎన్నో ఉన్నాయి.
మొట్టమొదటి పురిటికి కోడల్ని పంపించి అత్తగారికి కోడలకి కూడా జ్వరం వస్తే మళ్ళీ అత్తగారింటికి దింపేసినటువంటి ఇళ్ళు నాకు తెలుసు అనుభవంలో. అంత మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి. అత్తాకోణళ్ళుగా లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా అంతే. చాలామంది ఏమనుకుంటారంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి డబ్బు ఉండదు, ఏదో లక్ష్మీ కటాక్షం ఉన్నవాడికి సరస్వతీ కటాక్షం అంత విశేషంగా ఉండదంటారు. రెండూ తప్పే. ఎందుకనంటే సరస్వతీ కటాక్షం ఇంత మాత్రం ఉంటే చాలు, వాడికి ఉన్నంత లక్ష్మీ కటాక్షం ఎవ్వరికీ ఉండదు. అంతవరకు ఎందుకండి? నేనేదో 4 మాటలు 2 పద్యాలు చెప్పగలిగినందుకు నేను ఇవాళ వేదిక మీద అనేక పర్యాయములు రాష్ట్ర మంత్రి చేసినటువంటి వ్యక్తి కింద కూర్చుంటే పైన కూర్చున్నా. లక్ష్మీ కటాక్షం పట్ల నాకు సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వాల. సరస్వతీ లక్ష్మి ఓ చోట ఉండరని ఎవరు చెప్పారు? అంటే అలాంటి అపోహలు పెట్టుకోకూడదు. ఆమెయే సరస్వతి. నేను ఎందుకు చెప్తున్నానంటే రెండూ కలిసి ఉంటాయి. సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండవు అన్న భావం పెట్టుకుని తక్కువ చేసి మాట్లాడడం, ఎవరో ఏదో ఆలోచనతో అన్న ఒక మాటని ఆధారం చేసుకుని అటువంటి ఆలోచనలు పెంచుకోకూడదు. వేరువేరన్న భావనలు వస్తాయి. ఉన్నది ఆ ఒక్క తల్లే. ఆ ఒక్క తల్లే ఇన్నిగా అనుగ్రహిస్తుంది. అందుకే ఈ సభలో సంగీత పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సంగీతంలో పాఠం చెప్పేటప్పుడు ఒక కీర్తన ఉంటుంది, అది నేర్పుతారు ముందు. అది నేర్పినప్పుడు మొట్టమొదట ఏం చేస్తారంటే ఈ కీర్తనకి అర్థం చెప్పు అని పిల్లలకి అర్థం చెప్తారు దానికి. ఎందుకనంటే సంగీతం సమగానం, వాళ్ళకి ముందు అభేద బుద్ధి రావాలని నేర్పుతారు. ఆ కీర్తన వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల నిరతదయా ప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసిరుహాసన జనని జయ 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 వరవీణా మృదుపాణి. నేను ఎక్కడా వదిలేదనుకుంటున్నాను, నాకు సంగీత ప్రవేశం లేదు కదా. వరవీణా మృదుపాణి అంటే ఎవరని చెప్తాం? వరవీణ పట్టుకున్న మృదువైన పాణి ఉన్నది అంటే ఎవరు? దానికి అంత ఆలోచించవలసినంత భయంకరమైన శ్లోకం నేనేం అడగలేదు. సాధారణంగా వీణ పట్టుకుని ఉండేది ఎవరు? సరస్వతీదేవి పట్టుకుంటుంది. కానీ ఆ కీర్తనలో లక్ష్మీదేవిని చెప్తున్నారు, సరస్వతిని చెప్తున్నారు, పార్వతిని చెప్తున్నారు. వరవీణ మృదుపాణి, ఆమె మృదువైన చేతులతోటి వరవీణ, వరములనేటటువంటి వీణనిస్తుంది. వీణ అంటే వాయించే సంగీత పరికరమే కాదు, వీణ అంటే మెరుపులు అని గుర్తు. లక్ష్మీదేవి ఎక్కడుందో అక్కడ మెరుపులు ఉంటాయి. ఎందుకని? వజ్రావహారాలు, రత్నాలహారాలు, మంచి మంచి పట్టు చీరలు, పట్టు పంచెలు, సౌధాలు, దీపాలు, కాంతులు, ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడ లక్ష్మి ఉన్నది అని గుర్తు. వరవీణ మృదుపాణి, తన చేతులతో ధగధగాయమానమైనటువంటి కటాక్షాన్ని ఇస్తుంది, ఒక అర్థం. 2, అమ్మవారు వీణ పట్టుకుంటుంది, అది కూడా వీణ నిలువుగా తిప్పి వాయిస్తుంది సరస్వతీదేవి. అది పెద్ద ప్రజ్ఞ, వీణ నిలువుగా పెట్టి వాయించడం. కొంతమంది విద్వాంసులు వాయిస్తారు ఇప్పటికీ. అలా ఎందుకు అంటే ఆమె దేనికి వాయిస్తుంది అంటే నారాయణమూర్తిని సంతోషపెట్టడానికి. ఆయన ఇన్ని కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు కదూ, ఆయన సేద తీరడానికి ఏం చేస్తుందంటే నేను మీకు వీణ వాయిస్తాను, కాసేపు సేద తీరండని ఆయన కళ్ళు తెరిచి కూర్చుంటాడు, ఈవిడ కళ్ళు తెరిచి కూర్చొని వీణ నిలువుగా పెట్టి వాయిస్తుంది. ఉంది ఆ దేవాలయం విశాఖపట్నంలో అన్నంరాజు వారు కట్టారు, పొద్దున్న వచ్చారు దర్శనానికి, వారు నిర్మించారు. ఆ అష్టలక్ష్మీ దేవాలయంలో లక్ష్మీనారాయణులు కూర్చుని ఉంటారు. ఆ లక్ష్మీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది, నారాయణమూర్తి వింటూ ఉంటాడు. కాబట్టి లక్ష్మీదేవి వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి, తామరపూల వంటి కందులున్న శ్రీమన్నారాయణుని యొక్క పత్ని. రామ కమలపత్రాక్ష అంటూ ఉంటారు కదా. కాబట్టి వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబరవేణి, నల్లటి నల్ల తుమ్మెదల తండం ఎలా ఉంటుందో అటువంటి జుత్తు ముడి కలిగినటువంటి తల్లి. నిజానికి అమ్మవారు ఎదురుగుండా ఉంటుంది కాబట్టి ముందు భాగం కనపడుతుంది, కానీ కొప్పు ఎవరికి కనపడదు. కొప్పు కిరీటంలోకి కూడా కొంత భాగం వెళ్ళిపోతుంది, కనపడదు. కానీ కొంతమంది అమ్మవారి యొక్క కబరీబంధాన్ని ఉపాసన చేస్తారు, అదొక గొప్ప ధ్యాన దృష్టి. అలా చూసే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ధ్యానంలో ఉండగా వాళ్ళకి సువాసనలు తగులుతాయి ముక్కుకి.
అది ఆవిడ జుత్తుకి సహజంగా ఉంటుందట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేశారు. ప్రతి శ్లోకం చెప్పి చిట్ట చివర దానికి ఫలశ్రుతి చెప్పారు. దాన్ని అలా ఉపాసన చేస్తే ఏమొస్తుంది చెప్పారు. అమ్మవారి యొక్క జుత్తుముడి గురించి చెప్పినప్పుడు మాత్రం ముందు ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. నల్ల కలువల తండంలా ఉంటుందిట ఆవిడ జుత్తు ముడి. అంత పెద్ద కబరీబంధం. నటభుజత్కమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు అష్టమస్కంధంలో గజేంద్రమోక్షణంలో. ఆవిడ నడుస్తుంటే ఇలా భుజాలు కదిలితే కొప్పు ముడి భుజాలకి తగిలి కదులుతుందిట. లక్ష్మీదేవి అంత పెద్ద కొప్పుతో ఉంటుందని. అందుకే అంతంత పెద్ద పెద్ద పువ్వులు చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ అంతంత పెద్ద పూల దండలు పెట్టుకుంటుంది తల్లో. ఆ కబరీబంధాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేయడానికి ప్రయత్నించి బాగా మనసుని నిలబెట్టగలిగితే వాడు మోక్షమును పొందుతాడు. కానీ గురువుల దగ్గర దాని మీద శిక్షణ ధ్యాన ప్రక్రియ తెలిసి ఉండాలి, అది వేరు విషయం అనుకోండి. కానీ సురుచిరబంబర వేణి అంటే అంత సువాసనలతో కూడుకున్నటువంటి కొప్పుముడి కలిగిన తల్లి. గజేంద్రమోక్షణంలోనే ఉందిగా విషయం. లక్ష్మీదేవికి అటువంటి కొప్పు ఉంది. సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి. దేవతలు ఆవిడ్ని కీర్తిస్తూ ఉంటారు, సహజం లక్ష్మీదేవిని కీర్తిస్తారు. ఆ తల్లి నిరుపమ శుభగుణలోల, ఊహించడానికి వీలు లేనన్ని గొప్ప శుభగుణములు మంచి గుణములు కలిగిన తల్లి. రచ్చైరం నమోస్తు రమణీయ గుణార్ణవాయి ఇందాకనేగా చెప్పుకున్నాం. మంచి గుణములు కలిగిన తల్లి. అందుకని నిరుపమ శుభ గుణలోల నిరత దయాప్రదశీల, అపారమైనటువంటి దయ కలిగిన తల్లి. నిరుపమ దయశీల. అలాగే సరసిరుహాసన జనని అంటే తామరపు ఆ సరోజం దాని మీద కూర్చునేవాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి యొక్క తల్లి సరసిరుహాసన జనని. బ్రహ్మగారి తల్లి కాబట్టి లక్ష్మీదేవి. జయ 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 5 మాటలు జయ శబ్దం వేస్తే దాని అర్థం ఏమిటంటే సమస్త వాంగ్మయము ఎవరి యందు పర్యవసిస్తోందో, లేదు ఎవరు సమస్త జయములనిస్తారో, అన్ని కార్యములను సాధింపచేస్తారో, అన్ని వైభవములనిస్తారో అటువంటి తల్లికి ప్రణతులు అని దాని అర్థం. ఇప్పుడు ఆ కీర్తన ఎవరికి అన్వయం? లక్ష్మీదేవికి అన్వయం. పైగా అందులో ఒక మాట ఉంది ప్రధానంగా, వరదాప్రియ రంగనాయకి అని ఉంది. వరదాప్రియ అంటే కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి యొక్క ప్రియురాలు వరదాప్రియ. రంగనాయకి శ్రీరంగ క్షేత్రంలో ఉన్న రంగనాయక స్వామి వారి యొక్క ఇల్లాలు రంగనాయకి. ఇప్పుడు ఆ కీర్తన ఎవరి మీద? లక్ష్మీదేవి మీద అని చెప్పి సంగీతం నేర్పేవాళ్ళు వెంటనే అంటారు, ఇదే కీర్తన సరస్వతి మీద కూడా ఉంది, అది సరస్వతీదేవి మీద కీర్తన అంటారు. అంటే పిల్లలు తెల్లబోయి వాళ్ళ దృష్టిలో లక్ష్మీ వేరు సరస్వతి వేరు అనుకుంటారు కదా పాపం చిన్నప్పుడు. అలా ఎలా మాస్టారు అంటారు. అంటే వరవీణ మృదుపాణి, చేతిలో వీణ పట్టుకుని వాయించేది ఎవరు? సరస్వతీదేవి. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి. బ్రహ్మగారి కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి, ఆయన యొక్క భార్య. వనరుహలోచను రాణి సురుచిరబంబరవేణి. సరస్వతీదేవి జుత్తు కూడా అంతే, అంత సువాసనలతో కూడుకున్న కబరీబంధంతో ఉంటుంది ఆవిడ. కాబట్టి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి. దేవతలు ఎప్పుడూ కీర్తిస్తుంటారు సరస్వతీదేవిని. అందుకని సురనుత కళ్యాణి. నిరుపమ శుభ గుణలోల, మంచి గుణములకు నిలయమైనది సరస్వతీదేవి. నిరత దయాప్రదశీల, అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. వరదాప్రియ రంగనాయకి. వరదాప్రియ రంగనాయకి అంటే ఇందాక లక్ష్మీదేవి అయితే ఏమన్నాను? వరదరాజస్వామి వారి ప్రియురాలు, రంగనాథస్వామి వారి ఇల్లాలు అన్నాను. వర అంటే వరములను దా ఇచ్చుటయందు ప్రియా, చాలా ఇష్టమైన తల్లి. సరస్వతీదేవికి ఇతరులకు చదివిచ్చి సంతోషపెట్టడం అంటే ఆవిడికి ఇష్టం. వరదా ప్రియ. రంగనాయకి, రంగస్థలం మీద నాయకి ఎవరు? ఆవిడే. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత గుర్తు రాకపోతే అదేంటి ఎందుకెక్కి కూర్చున్నాడు అనరు? ఓ నృత్యం చేయాలన్నా, ఓ వాద్యం రోగించాలన్నా, ఓ పాట పాడాలన్నా, ఓ ప్రవచనం చేయాలన్నా రంగస్థలం మీద రాణించాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే రాణిస్తారు. అందుకని రంగనాయకి. వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి. కోరుకున్న కోరికలన్నింటినీ ఆవిడిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరావిడ?
సరస్వతీదేవి. దీన్నే ఇంకోలా అన్వయం చేస్తే పార్వతీదేవి. ఇప్పుడు ఎవరయ్యారు? ఆ ఒక్క తల్లే లక్ష్మి అయిందా? ఆ ఒక్క తల్లే సరస్వతి అయిందా? ఆ ఒక్క తల్లే పార్వతి అయిందా? ఒకప్పుడు పుట్టుకతో మూగవారు ఆయన వేరొక ఉపాసకుడు అమ్మవారిని కామాక్షి దర్శనం కోసమని కూర్చున్నాడు. మంచి ధ్యానం చేస్తున్నాడు శుక్రవారం మంటపంలో. ఆ పక్కన పుట్టుకతో మూగ వ్యక్తి ఒక ఆయన కూర్చుని కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు. కామాక్షి పరదేవత నడిచి వెళ్ళిపోతోంది. ఇప్పటికీ కొన్ని క్షేత్రాల్లో అమ్మవారు తిరుగుతుంది. చూసిన పెద్దలు ఎందరో ఉన్నారు. ఇదేదో కల్పిత గాథలు కావు. శ్రీశైలంలో భ్రమరాంబ తిరుగుతుంది, కంచిలో కామాక్షి తిరుగుతుంది, ఇప్పటికీ జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి తిరుగుతుంది. కంచి కామకోటి పీఠాధిపతులను అడగండి, ఇప్పటికీ తిరుగుతుంది. అర్చకులు చీరలు కట్టుకుని ఎడతారు అమ్మవారి నైవేద్యానికి, తాటంకాలు ముట్టుకోవడానికి. ఆ కామాక్షి పరదేవత అలా నడిచి వచ్చింది. వీళ్ళిద్దరూ ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉన్నారు. ఆవిడ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు గల్లుమంటూ వచ్చింది. వచ్చేటప్పటికి ఆమెని ఉపాసన చేస్తున్న వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఆయన ఇలా కూర్చున్నాడు, ఆవిడ అలా నడిచి వెడుతోంది. ఆవిడ ఆగింది, ఇటు తిరగలేదు, అటే తిరిగి ఉంది. ఆగి తల ఇటు తిప్పింది. తిప్పి చూసి నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి తాంబూలపూరితముఖి అమ్మ పిల్లాడికి పెట్టినట్టు నోట్లో పెడదామని తీరింది. ఆయన అన్నాడు, ఛీ స్త్రీ ఎంగిలి అన్నాడు. ఆవిడ నవ్వి ఒక అడుగు ముందుకేసింది. ఈ మూగ ఆయన నోరు తెరిచాడు. ఆవిడ తాంబూలపు పిడచ ఆయన నోట్లో పెట్టింది. వెంటనే ఆయన తాంబూలపు పిడచని చప్పరించగానే అటు అలా నిలబడింది కదూ, ఇలా కూర్చున్నాడు. అమ్మవారి పాదాల వంక చూశాడు. ఆపకుండా అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు చెప్పాడు. పాదాల వింద శతకం. తల పైకెత్తాడు. అమ్మవారి ఇలా చూసింది. కటాక్షం అంటే కడగంటి చూపు, కంటి చివరి నుంచి చూసింది. ఆ చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం. అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం. అమ్మవారి వైభవాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకం. ఆవిడ పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకం. అన్ని 5 శతకాలు కలిపి 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు. అమ్మవారు చాలా సంతోషించి నీకేం కావాలంది. నా మాట తీసేయమన్నారు. ఎందుకంది? అది నాకు పుట్టుకతో లేదు, నువ్విచ్చావు తాంబూలం పెట్టి. నేను 500 శ్లోకాలు నీ మీద చెప్పాను. ఇక మాట ఉంచితే ఏదో ఒక పనికి మాలిన మాట మాట్లాడతాను, అందుకని వద్దు తీసేయమన్నారు. తీసేసింది ఆవిడ. ఆయన కంచికామకోటి పీఠానికి పీఠాధిపత్యం వహించారు ఆ మూకశంకరులు. ఇప్పటికీ మూక పంచశతిలో ఉన్నటువంటి శ్లోకాలను మంత్రముల కిందే భావిస్తారు. కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు చదువుతారు. ప్రత్యేకించి ధునోతుధ్వం ఆ అమ్మవారు నవగ్రహాల మీద ఎలా పాద విన్యాసమునందు ఉంటాయి అన్న శ్లోకాలని వాటిని కలుపుకొని ఆ శ్లోకాలని మంత్రముల కింద ఉపాసన చేస్తారు. సన్యాసాశ్రమం ఇవ్వాలంటే మూక పంచశతి చాలా మాటలు పారాయణ చేస్తే కానీ ఇచ్చేవారు కాదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇవ్వాల, కామాక్షి సరస్వతీ కటాక్షం ఇవ్వాల. అందుకే కామాక్షిని సరస్వతిగా ప్రార్థన చేస్తారు. ఇప్పటికి నేను కూడా ప్రవచనం ప్రారంభం చేస్తే ఆ శ్లోకమే చదువుతుంటాను. అది మూక పంచశతిలోది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మూకశంకరులే ఆవిడ్ని సరస్వతీదేవి కింద చెప్పిన శ్లోకం. అమ్మ నాకు వాక్కుల నిమ్మని అడిగారు. ఆ అడిగిన శ్లోకం ఏదుందో ఆ శ్లోకాన్నే ఇప్పటికీ నేను కూడా ప్రవచనం చేసేటప్పుడు ఆ శ్లోకంతోనే ప్రార్థన చేస్తూ ఉంటాను. కామాక్షి సరస్వతి అయి అనుగ్రహించలా. కాళిదాసు గారికి మహాతల్లి ఉజ్జయిన్లో కాళికాస్వరూపం నాలుక మీద బీజాక్షరాలు రాసింది. మహాకవి అయిపోలా, సరస్వతీ కటాక్షం ఇవ్వలా. కాబట్టి అందుకే తిక్కన గారు విరాట పర్వం చేస్తూ అంటాడు, శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్ అంటాడు. అందుకే మీరు లక్ష్మీ అష్టోత్తరం చూడండి, అందులో బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, పార్వతీదేవి నామాలు సరస్వతీదేవి నామాలు అందులో ఉంటాయి. పార్వతీనామాల్లో లక్ష్మీనామాలు ఉంటాయి, లక్ష్మీనామాల్లో సరస్వతీనామాలు ఉంటాయి, సరస్వతీనామాల్లో లక్ష్మీనామాలు ఉంటాయి. ఎందుకనంటే ఉన్నది ఒక్క తత్వమే, ఆ ఒక్క తత్వమే ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా
అలా ప్రకాశిస్తుంది కాబట్టి ఆ లక్ష్మియే సరస్వతి. అందుకని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి ఉపాసన చెయ్యని ఇల్లు ఉండదు. ఎందుకు చేస్తారు అంటే, మీరు ఒక్కొక్క ఊరు వెళ్ళి చూశారనుకోండి, ఏమిటండి ఇలా ఉంది నిద్రగన్నేరు చెట్టులా, ఈ ఊరికి లక్ష్మీ కటాక్షం లేదు అని తెలిసిపోతుంది. ఊరు చూడగానే ఏమిటో చీకటి చీకటిగా, అసలు ఆ మెరుగు, ఆ తళుకు, ఆ దీప్తి, ఆ చైతన్యం కనపడవు కొన్ని ఊళ్ళల్లో. అది చూడగానే ఇక్కడ ఏదో లక్ష్మీ కటాక్ష లోపం ఉంది ఊరికని తెలిసిపోతుంది. మీరు కొన్ని ఊళ్ళు చూడండి, ఉన్నదానితో తృప్తిగా ఉంటారు, ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఊరు వెంక చూస్తే అందరూ ఏదో సంతోషంతో, ఏదో ఆనందంతో, ప్రసన్నమైన మనస్సుతో, ఉన్నదానితో తృప్తితో, మనసులో కుళ్ళు బుద్ధులు లేకుండా స్వచ్ఛమైన మనస్సులతో శ్రీకాకుళంలో ఉన్నట్టుంటారు. అంటే చూడగానే ఇది లక్ష్మీ కటాక్షం ఉన్న ఊరు అని తెలుస్తుంది. నేను అబద్ధాలాన్ని సుమా, నాకు అలా అనిపించింది కాబట్టి అంటాను. మీ ఊరికి పేరు ముందు శ్రీ లేదు, శ్రీలక్ష్మి, శ్రీ ఉన్న ఊరిని నేను ఉదాహరణ చెప్పకపోతే ఇంకెందుకు నా ప్రవచనాలు. కాబట్టి దాని పేరే శ్రీ సూక్తం, శ్రీవైభవం.